విజయ్ మరొక పాట ఇంకో పాట తర్వాత మనం మినిష్ అండి. ఒక్క నిమిషం నువ్వు రాములు గారు జాయిన్ అయ్యారా? ఒక్క నిమిషం. విజయ్ ఎంత సాహసమైనది ఈ తెలంగాణ, లేకపోతే 60 ఏండ్ల ఆ ఉద్యమకు చరిత్రకు 60 ఏళ్ళు నిండను ఆ పాట. ఏదైనా ఉద్యమం విప్లవ గేయం ఏదైనా నాగేటి చాలైనా పర్లేదు. వస్తుంది వస్తుంది. నువ్వు జాయిన్ అయినావా? ఎప్పటికి జాయిన్ అయ్యావు? నువ్వు అయినా డైరెక్ట్ నీకు లింక్ పోతే డైరెక్ట్ వచ్చేస్తాను. పెట్టినా నీ పడుతుంది. ఓకే మిత్రులారా, దొడ్డి కొమరయ్య సాంస్కృతిక విభాగం బాధ్యుడు భువనగిరి రాములు జాయిన్ అవుతున్నారు. వారు దొడ్డి కొమరయ్య అమరత్వం మీద రాసిన పాటతో మన సభను ప్రారంభించుకుందాం. వచ్చారా? భువనగిరి వచ్చారా? అది చూడండి రామన్ వచ్చింది. మా ఇందాక వాయిస్ వచ్చింది కదా, అదే నాతో మాట్లాడాడు. కాల్ చేయ ఒకసారి. కాల్ చేస్తున్నా. నీకు పంపించింది నీకు వాట్సాప్ లో పంపించండి. సరే నీకు ఏ పేరుతో జాయిన్ అయ్యావు? రైట్ నీకు అన్మ్యూట్ చేస్తా. రైట్ రాములు పేరు వస్తలేదు. ఓకే రామన్న. ఓకే మీరు వీడియో అన్మ్యూట్ చేసుకుని ఆడియో అన్మ్యూట్ చేసుకోండి. ఓకేనా? ఓకే అని ఇట్లాను ఓకే అని అక్కడ కింద ఉంటుందిగా ఆడియో మీద నొక్కు. వాటి ట్యాప్ చేయవే. ఓకే నమస్తే. అన్నవే ఇక్కడ కింద ఉంటుంది కదా మనకు వాయిస్ రికార్డు లా ఉంటుంది కదా, అన్మ్యూట్ చేయి. నువ్వు కాదు, నువ్వు మాట్లాడు. నువ్వు అన్మ్యూట్ అంటుంది. అన్మ్యూట్ నీకు నేను పోస్ట్ ఇచ్చిన, అన్మ్యూట్ చేసుకో. ఓకే అండి. ఓకే అడుగుట్టు డైల్ దగ్గర కొట్టి ఇట్లా కొట్టవే. ఇట్లా అంటే ఆటోమేటిక్గా ఆడేస్తావు. అయినవా? ఓకే వచ్చినావు, వచ్చేసినావు. రామన్న వినిపిస్తుందా? అయ్యో నువ్వు వీడియోలో కనిపిస్తున్నావు. ఆడియోని కూడా అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఆడియోని కూడా అన్మ్యూట్ చేసుకోవే. పట్టవేదా కొట్టే వేస్తాను. ఓకే అన్న. అన్ముటి కొట్టు. రైట్ ఓకే వినబడుతుందా? ఓకే వినిపిస్తుంది. కంటిన్యూ. సార్ వచ్చారు. దొడ్డి కొమరయ్య 76వ వర్ధంతి సభకు ఇచ్చేసిన
మిత్రులందరూ కూడా ఉద్యమాభివందనాలు. దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ 2004లో స్థాపించబడి ఒక రాజకీయ సాహిత్య విద్యా శిక్షణ పాఠశాలగా ఒక 100కి పైగా కార్యశాలలు నిర్వహించింది. అప్పటి చరిత్రను మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో ఒక ప్రేరణంగా, ఒక ఉత్తేజంగా అందించింది. ఆ పరంపరను తెలంగాణ నవనిర్మాణంలో కొనసాగిస్తుంది. సో ఆ పరంపరలో భాగంగా ఈసారి కూడా దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ అమరవీరుల స్మారక ఉపన్యాసాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ప్రముఖులు గౌరవనీయులు శ్రీ నందిని సిద్ధారెడ్డి గారు, దేశపతి శ్రీనివాస్ గారు, అలాగే సుమిత్ర ఆనంద్ గారు ముఖ్య వక్తలుగా వచ్చారు. అలాగే అధ్యాపక ఇతర గెజిటెడ్ ఉద్యోగ సంఘ నాయకులు కూడా సురేష్ గారు, సంజీవ్ రెడ్డి గారు వచ్చేసారు. సో ఇప్పుడు మనం దొడ్డి కొమరయ్య అమరత్వాన్ని గానం చేద్దాం. భువనగిరి రాములు గారు, మీరు కొమరయ్య అమరత్వంపై పాట పాడండి. మాస్క్ తీయండి. నమస్కారం సార్. మాస్క్ తీ బాబు. హలో. పాడు. హలో. ఓకే, పాడండి అన్న. వినబడుతుందా సార్? అన్న వినిపిస్తుంది. వినబడుతుందా? ఓకే. అందరికీ నమస్కారం. కామ్రేడ్ దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి సమావేశంలో అంతర్జాల సదస్సులో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ముఖ్యులు గౌరవ నందిని సిద్ధారెడ్డి గారు, గౌరవ దేశపతి శ్రీనివాస్ గారు, గౌరవ సుమిత్రానంద్ గారికి రెడ్ సల్యూట్ తెలియజేస్తూ, మరి అమరత్వం రమణీయమైంది, అది కాలాన్ని కౌగిలించుకొని మరో తరానికి నాంది పలుకుతుంది. అలాంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య. ఆ దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా వారి యొక్క గొప్ప త్యాగాన్ని స్మరిస్తూ ఈరోజు జూలై 4న మరి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ప్రతి సదస్సులో కామ్రేడ్ దొడ్డి కొమరయ్య గారిని, సాకలి ఐలమ్మ గారిని స్మరించనిటువంటి సభలు లేవని చెప్పొచ్చు. ఈ సందర్భంగా మరి కడివెండి ఒక గొప్పనైనటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి మరి తెలంగాణ గడ్డ. ఆ పోరాట గడ్డలో నిజాం నిరంకుశ పరిపాలనకు, దొరల గడీలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కామ్రేడ్ దొడ్డి కొమరయ్య గారిని యాది చేస్తూ, అమర జీవి నీవు కొమురయ్యా, అందుకో జోహార్లు కొమురయ్యా, అందుకో జోహార్లు కొమురయ్యా, నీవే మాకెల్లప్పుడు కొమురయ్యా, మార్గదర్శిగా ఉండు కొమురయ్యా, లంచగొండుల అండ దేశముకులకు నుండ న్యాయ రక్షణ కొరకు నడుము బిగించితివి, న్యాయ రక్షణ కొరకు నడుము బిగించితివి, బలి అయిన వీరుళ్ళు కొమురయ్యా, మొదటి తెలుగోడవోయ్ కొమురయ్యా, నీవే మాకెల్లప్పుడు కొమురయ్యా, మార్గదర్శిగా ఉండు కొమురయ్యా, న్యాయమన్నది లేని నిజాము రాజ్యాన్ని పాలించుతున్న ఆ పల్లె కడవెండిలో ప్రజల హక్కుల కొరకు కొమురయ్యా, ప్రాణాలనిచ్చావు కొమురయ్యా, ప్రజల హక్కుల కొరకు కొమురయ్యా, ప్రాణాలనిచ్చావు కొమురయ్యా, నీవే మాకెల్లప్పుడు కొమురయ్యా, మార్గదర్శిగా ఉండు కొమురయ్యా, మార్గదర్శిగా ఉండు కొమురయ్యా. అందరికీ నమస్కారం సార్. మరి జూలై 4ను అమరవీరుల దినోత్సవం సందర్భంగా మరి అమరులను స్మరిస్తూ దీన్ని దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి సభను రాబోయే రోజుల్లో ప్రభుత్వమే నిర్వహించాల్సిందిగా కోరుతూ భువనగిరి రాములు, హనుమకొండ. ధన్యవాదాలు సార్. ఓకే రామన్న, ధన్యవాదాలు. మిత్రులారా, తెలంగాణ ప్రజా పోరాటాల చరిత్రలో అటు 1941 to 54 వరకు కొనసాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, అలాగే ఆ పోరాటం మిగిల్చిన బాధ్యతలను నెరవేర్చడం కోసం వెల్లువెత్తిన తెలంగాణ నక్సల్వారీ పోరాటం, 69 తెలంగాణ సాధన పోరాటం, అలాగే 2001 నుంచి స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన
ఈ అన్ని రకాల పోరాటంలో నేల కొరిగిన అమరవీరులను తలుచుకుంటూ ఒక నిమిషం మౌనం పాటిద్దాం. మిత్రులారా, ఒక నిమిషం అందరం మౌనం పాటిద్దాం, అమరులను తలుచుకుందాం. జోహార్ దొడ్డి కొమరయ్యకు, జోహార్ అమరవీరులకు జోహార్ జోహార్. ఓకే మిత్రులారా, ఇప్పుడు మనకి ప్రారంభ కీలక ఉపన్యాసం గౌరవనీయులు నందిని సిద్ధారెడ్డి గారు చేస్తారు. వారు మాట్లాడే ముందు ప్రభుత్వ ఒప్పంద అధ్యాపక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. సురేష్ అన్న ఉన్నారా? కొప్పిశెట్టి సురేష్ గారు వినపడుతుందా? వినపడుతుంది, మాట్లాడండి. వినపడుతుందన్న. దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా ఈ రోజు అంతర్జాతీయ సమావేశం ఏర్పాటు చేసిన పెద్దలు ఆసనాల శ్రీను గారికి, పెద్దలు నందిని సిద్ధారెడ్డి గారికి, దేశపతి శ్రీనివాస్ గారికి, సుమిత్ర మేడం గారికి విప్లవ అభినందనలు తెలియజేస్తూ, మరి భారతదేశ స్వతంత్ర పోరాటంలో 1857 తిరుగుబాటు ఏ రకంగా ఉందో, భవిష్యత్తు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఎజెండా ఉండాలి అనేది మనకి తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశానికి అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో భూమి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం భారతదేశానికి అందించడంలో తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర వహించిన దొడ్డి కొమరయ్య అమరుడైన జూలై 4, 1946 నుంచి 1957 వరకు హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశం మొత్తానికి ఒక సందేశాన్ని అందించింది. ఆ సందేశాన్ని అనుగుణంగా ఇప్పటి వరకు అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. సాహిత్యకారులు, చరిత్రకారులు, విద్యార్థులు, అధ్యాపకులు వీటిని వారసత్వంగా స్వీకరించి భవిష్యత్తు తరాలకు అందించడానికి ఇట్లాంటి అంతర్జాల సమావేశాలు ఏర్పాటు చేసిన పెద్దల ఆసనాల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ భావజాల పరంపరాన్ని మిగతా భవిష్యత్తు వారసులకు అందించడానికి ఈ మీటింగులు చాలా ఉపయోగపడతాయని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సురేష్ అన్న. జూలై 4 తెలంగాణ అమరవీరుల దినంగా పాటించమని గత 15 సంవత్సరాలుగా దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ ప్రభుత్వాన్ని, ప్రజా ఉద్యమ సంస్థలను ఒక డిమాండ్ పెడుతూ ఉంది. మిత్రులారా, ఒక నిమిషం సంక్షిప్తంగా దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ దొడ్డి కొమరయ్య అమరత్వం తర్వాత అడవి బాపిరాజు మీజాన్లో ఒక న్యూస్ రాశాడు. అలా అమరత్వమై వ్యాసం రాస్తూ, ఒక కవిత రాస్తూ అప్పటి ప్రజా సంఘాలు దొడ్డి కొమరయ్య పేరుతో ఒక స్మారక భవనం నిర్మించమని, ఒక్క నిమిషం అడవి బాపిరాజు గారు ఆ మీజాన్ పత్రికలో దొడ్డి కొమరయ్య పేరుతో ఒక స్మారక భవనం నిర్మించాలని, ఆ కొమరయ్య పేరుతో ఒక ప్రజా ఉపయోగ అధ్యయన సంస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ఆ అడవి బాపిర ప్రచురించిన ఆ వ్యాసం వెలుగులో 2004లో దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ పురుడు పోసుకుంది. మరి ఆమె పేరుతో అప్పటి ప్రజల సమాజం కలలుగన్న దొడ్డి కొమరయ్య స్మారక భవనాన్ని కడవెండలో నిర్మించింది. దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ స్థలాన్ని, 1000 గజాల స్థలాన్ని సేకరించి సిపిఐ నేతృత్వంలో నడుస్తున్న తెలంగాణ అమరవీరుల ట్రస్ట్కి అప్పచెప్పి ఒక మంచి విశాలమైన భవనాన్ని నిర్మించింది. అలాగే 2004లో విప్లవకారులు సాయుధ పోరాటాన్ని ఒక స్ఫూర్తిని కొనసాగిస్తున్న విప్లవ పార్టీలతో వరవరావు గారు, జ్వాలాముఖి గారు, నిఖిలేశ్వర్ గారు ఇలాంటి ప్రసిద్ధ కవులతో కడవెండ్లో 30,000 మందితో మీటింగ్ పెట్టగలిగింది. అలాగే 2009లో కూర రాజన్న ఒక సమాంతర ఉద్యమాన్ని, ఒక ప్రారంభ సన్నాహక మీటింగ్ కూడా దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. ఇలా ఒక
ఉద్యమకారులకు ఒక శిక్షణా పాఠశాలగా ఒక నిర్విరామ సదస్సులను పెట్టడం, అలాగే వీరభూములను పోరాట ప్రాంతాలు రక్త తరపున చేసిన అనేక వీరభూములను బైరన్పల్లి, కడవెండి, ఆకునూరు ఇలా అనేక గ్రామాలను తిరగడం జరిగింది. ఆ పోరాట ఘట్టాలను దృశ్యమానం చేయడం కోసం ఏకశిల కళాకార సహకారంతో మరి అనేక చిత్రాలను కూడా గీయడం జరిగింది. అలాగే సాహిత్య కార్యశాల నిర్వహించడం జరిగింది. ఉద్యమ క్రమంలో విద్యార్థుల తక్షణ బాగు కోసం వాళ్ళకి అనేక కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తం క్రమంలో మాకు తోడ్పడ్డ వ్యక్తులను గుర్తు చేసుకోవడం ముఖ్యం. అలాగే కేశెట్టి మాధవక గారు, డాక్టర్ బిఎస్ రెడ్డి గారు, అలాగే మా డికేఎఫ్ సలహాదారు డాక్టర్ ఏరుకొండ నరసింహ గారు, నాతో అప్పటి నుండి ఇప్పుడు నడుస్తున్న బిల్లా మహేందర్ గారు, ధోని రాములు గారు, అలాగే పెట్లే సురేష్ బాబు గారు, డాక్టర్ పని రమేష్ గారు, కళావతి గారు, ఇలా ఎంతో మంది మిత్రుల వాళ్ళ సమయం, వాళ్ళ టాలెంట్ సహకారంతో తెలంగాణ సమాజాన్ని మరి ప్రభావితం చేస్తున్న ఒక క్రియాశీల సంస్థగా దొడ్డికొమరయ్య ఫౌండేషన్ నడుస్తూ ఉంది. మరి దొడ్డికొమరయ్య ఫౌండేషన్ తొలి రోజుల నుంచి తెలంగాణ పోరాటాలు ఎరుపెక్కడమే కాదు, సాహిత్య రంగంలో కూడా ఎప్పుడు సుసంపన్నంగా ఉంది. మరి అలాంటి బొమ్మర పోతన, పాలకుర్తి సోమనాథుడు, అలాగే సుద్ద హనుమంతు ఆ ధిక్కార స్వరాన్ని, ఆ సాహిత్య స్ఫూర్తిని, దివిటీని మన ముందు నడిపిస్తున్న ఒక మహా అద్భుతమైన మనిషి నందిని సిద్ధారెడ్డి గారు కూడా మొదటి నుంచి కూడా దొడ్డికొమరయ్య ఫౌండేషన్ కు చేదోడుగా వాదోడుగా ఒక ఆత్మీయుడిగా ఉండి సపోర్ట్ చేస్తున్నారు. మరి ఆ తెలంగాణ ఉద్యమంలో గత 3-4 దశాబ్దాలుగా ఓడి తెలంగాణ ఉద్యమమే కాదు, స్వరాష్ట్ర ఉద్యమమే కాదు, ప్రజాస్వామిక ఉద్యమాలు, రైతాంగ ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు, ప్రజల బావు కోసం, ప్రజల అధికారం కోసం ఉండే దోపిడీ విముక్తి కోసం ప్రతి ప్రజాస్వామిక ఉద్యమానికి నందిని సిద్ధారెడ్డి గారు మనకి తన ముందు శ్రేణి అగ్రగామి కార్యకర్తగా నడుస్తూ మనకి స్ఫూర్తిస్తూ మనం నడిపిస్తున్న ఆ గొప్ప వ్యక్తిని ఈ రోజు దొడ్డికొమరయ్య ఫౌండేషన్ కీలక ఉపన్యాసం ఇవ్వడానికి మేము ఆహ్వానిస్తున్నాం. ఈనాటి తరానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, దాని చారిత్రక నేపథ్యం మీద నందిని సిద్ధారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా దొడ్డికొమరయ్య ఫౌండేషన్ సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉంది. సిద్ధారెడ్డి గారు సార్ మాట్లాడండి. అంతర్జాల వేదిక మీద ఆసీనులైన రీసౌండ్ వస్తుంది ఏంది? సౌండ్ వస్తుంది. మీ దగ్గరనే వస్తుంది సార్, మళ్ళీ మ్యూట్ ఆన్ చేసేది సార్. అన్మ్యూట్ హలో సార్. చెక్ చేస్తున్నాం, ఒక్క నిమిషం అన్న. ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్. నాది వచ్చిందా? మీది వస్తలేదన్నా? హలో ఓకే ఉంది, ఇప్పుడు ఓకే ఉంది. హలో ఓకే ఉంది. అంతర్జాల వేదిక మీద పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ వందనాలు. దొడ్డికొమరయ్య ఫౌండేషన్ రీసౌండ్ వస్తుంది సార్, మళ్ళీ నేనన్నా అక్కడ ఒకసారి వస్తుంది చూడమనండి, చెక్ చేయమనండి ఏమన్నా ఉంటే. ఎట్లా వస్తుంది? ఒకసారి మిమ్మల్ని కూడా అన్మ్యూట్ చేసుకోండి. ఒక్క నిమిషం. మిత్రులందరూ అన్మ్యూట్ లో ఉండండి దయచేసి. ఎవరైనా అనుకోకుండా చేసి ఉంటే మీరు మ్యూట్ పెట్టుకోండి. అందరు మిత్రులందరూ మ్యూట్ పెట్టుకుంటే ఇంకా క్లారిటీ ఉంటది. ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా దయచేసి. ట్రై చేయండి సార్. హలో సార్. ఓకే సార్, మాట్లాడండి. దొడ్డికొమరయ్య ఫౌండేషన్ తొలి అమరుడు కొమరయ్య జన్మదినం రోజున ఈ తెలంగాణ అమరవీరుల దినోత్సవ సందర్భంగా తెలంగాణ రైతాంగ పోరాటం గురించి ఒక వెబినార్ లేదా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేటువంటిది మన అందరం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నివాళికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. అమరులను గుర్తు చేసుకోవటం కనీస సంప్రదాయం.
ప్రజా ఉద్యమాల కోసం, ప్రజల కోసం అంకితమై ప్రాణాలర్పించినటువంటి వాళ్లను కనీసం ఆ అమరత్వం పొందినటువంటి రోజునైనా కూడా గుర్తు చేసుకోవడం అనేటువంటిది తెలంగాణ సమాజంలో ఉండేటటువంటి మనందరి యొక్క బాధ్యత. అట్లా ఒక మంచి బాధ్యతతో దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి నిర్వహణ బాధ్యతలు సమకూరుస్తున్నటువంటి అస్నాల శ్రీనివాస్ కి, ఆయనకు సహకరిస్తున్నటువంటి బిల్లా మహేందర్ కి, నరసింహస్వామికి, ఇందాక పాటలు పాడినటువంటి భువనగిరి రాములకు, మరొక మిత్రుడికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి అనేక మందికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నిజంగానే తెలంగాణలో ఒక అద్భుతమైనటువంటి రైతాంగ పోరాటం జరిగింది అనే విషయం ఈ తరానికి చెప్పవలసినటువంటి బాధ్యత కూడా ముందు తరమైనటువంటి మనందరి మీద ఉన్నది. తెలంగాణకు ఒక గొప్ప పోరాట సంప్రదాయం ఉంది. ఆ పోరాటం అది రైతాంగ పోరాటం క్రమక్రమంగా సాయుధ పోరాటంగా మారింది. ఈ సాయుధ పోరాటం జరిగింది 5 సంవత్సరాలే కావచ్చు, కానీ దాని యొక్క ప్రకంపనలు ప్రపంచమంతటా వ్యాపించినాయి అని చెప్పడానికి తెలంగాణ ప్రజలందరూ కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పోరాటం గురించి చైనాలో అధికార పత్రిక పీపుల్స్ డైలీలో సంపాదకీయం రాయడం అనేటువంటిది కూడా బహుశా ఒక దేశంలో జరిగినటువంటి పోరాటం గురించి మరొక దేశంలో ఉండేటటువంటి ప్రభుత్వ అధికార పత్రిక రాయటం అనేటువంటిది అదొక చరిత్ర అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లనే ఈ పోరాటం ఎంత గొప్పది అని అంటే అనేక సాహిత్య సృజనలు చేయించినటువంటి అతి గొప్పనైనటువంటి పోరాటం. తర్వాత ఒక 25-30 సంవత్సరాలు నుంచి కొనసాగుతూ ఉండేటటువంటి విప్లవోద్యమానికి ఇది నాందిగా ఉన్నటువంటి పోరాటం కూడా తెలుగు సాహిత్యంలో పక్క రాష్ట్రంలో ఉండేటటువంటి కవుల్ని బాగా ప్రభావితం చేసి ఒక 2 కావ్యాలు, ఒక కొన్ని దీర్ఘ కవితలు, దాదాపు ఒక 7-8 వరకు నవలలు, 100 కథలు వచ్చినటువంటి విషయం మనందరికీ బహుశా గుర్తుండి ఉంటుంది. ఈ తరానికి చెప్పవలసినటువంటి బాధ్యత కూడా ఉన్నది. అట్లనే ఉర్దూలో కిషన్ చందర్ జబ్ ఖేత్ జాగే అని ఒక నవల రాశాడు. ఉర్దూలో కూడా అంటే ఉర్దూ రచయితల్ని కూడా ప్రభావితం చేసేటటువంటి స్థాయిలో ఈ పోరాటం సాగింది. అట్లనే అంతర్జాతీయంగా ప్రఖ్యాతుడైనటువంటి కవి పాబ్లో నెరూడా కూడా తెలంగాణ మీద ఒక కవిత రాశాడని నాకు ఒక మిత్రుడు చెప్పాడు. పాకిస్తాన్ లో ఉండేటటువంటి ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఉర్దూలో ఒక కవిత రాశాడు తెలంగాణను కీర్తిస్తూ. ఇక్కడ ఉండేటటువంటి మొత్తం ఉర్దూలో తెలంగాణను కీర్తిస్తూ ఒక కవిత రాశాడు. బెంగాలీ రచయిత కవి హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ ఇంగ్లీష్ లో ఒక దీర్ఘ కవిత కూడా రాశాడు. ఇట్లా మనం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ పోరాటం యొక్క, తెలంగాణ రైతాంగ పోరాటం యొక్క విశిష్టతను గుర్తించడానికి ఈ ఇంత సాహిత్యం వచ్చింది. మలయాళంలో ఒక నవల కూడా వచ్చింది. కాబట్టి ఇంతమందిని ప్రభావితం చేయగలిగినటువంటి ఒక పోరాటం తెలంగాణలో జరిగింది అనేటువంటి విషయం ఇవాళ చరిత్ర, ఆ చరిత్రను గుర్తు చేసి ఈ తరానికి అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఆ క్రమంలో దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ ఇవాళ తెలంగాణ పోరాట చరిత్రను, తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రను, సాయుధ పోరాట చరిత్రను మరొకసారి గుర్తు చేసుకునేటటువంటి బాధ్యతను స్వీకరించినందుకు నేను హృదయపూర్వకంగా దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ ను మిత్రుల్ని అభినందిస్తూ, ఇది ఇవాళ మనం తెలంగాణ అని గర్వంగా చెప్పుకునేటటువంటి ప్రాంతం అంతా కూడా హైదరాబాద్ సంస్థానం, హైదరాబాద్ రాష్ట్రం అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉండేది. అట్లా హైదరాబాద్ రాష్ట్రం, హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఈ సంస్థానం అన్నా రాష్ట్రం అన్నా, ఈ రాష్ట్రంలో దాదాపు 16 జిల్లాలు. ఇందులో ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఒక 5 మరాఠీ జిల్లాలు, ఒక 3 కన్నడ జిల్లాలు, ఒక 8 తెలంగాణ జిల్లాలు. అప్పటికి 9వ జిల్లా ఖమ్మం లేదు, 10వ జిల్లా రంగారెడ్డి జిల్లా లేదు. అప్పుడు కేవలం 8 జిల్లాలు మాత్రమే తెలంగాణ ఉన్నది. ఈ 8 జిల్లాలు, మరాఠీలో 5 జిల్లాలు, కన్నడలో ఉండేటటువంటి 3 జిల్లాలు కలిపి మొత్తం 16 జిల్లాలు తెలంగాణ ప్రాంతంగా, హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేటటువంటి పరిస్థితి ఆనాడు ఉండేది చారిత్రకంగా.
అట్లాంటి ఒక వాతావరణంలో ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని మరి నిజాం తరచుగా మనం వింటున్నటువంటి మాట ఏంటిది అంటే సాయుధ పోరాటం విన్నప్పుడల్లా లేదా రైతాంగ పోరాటం విన్నప్పుడల్లా ఆ పేరు గుర్తుకొచ్చినప్పుడల్లా నిజాం రాజు కూడా గుర్తొస్తాడు. అంటే తెలంగాణ రైతాంగ పోరాటానికి నిజాం సామ్రాజ్యానికి లేదా నిజాం రాజ్యానికి ఒక వెడిదేయరన్నటువంటి బంధం కూడా ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. ఈ నిజాం ఏంటి మరి అని అన్నప్పుడు నిజాం 1721లో అప్పటి వరకు ఉండేటటువంటి మొఘలాయి చక్రవర్తుల సామ్రాజ్యానికి ఈయన వైస్రాయిగా ఇక్కడికి వచ్చి ఇక్కడ బాధ్యతలు హైదరాబాద్ కు సంబంధించినటువంటి బాధ్యతలు చూసేటటువంటి స్థానంలో ఈ గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేటటువంటి ఒక స్థితిలో ఆయన ఉండే. అట్లా ఉన్నప్పుడు ఈ కమరుద్దీన్ సిద్దికి అనేటువంటి అతను ఇక్కడ కొన్ని బాధ్యతలు పాలనా బాధ్యతలు చూడడానికి వచ్చినటువంటి ఆయన క్రమక్రమంగా మొఘలాయి సామ్రాజ్యం బలహీనపడిన తర్వాత తునకలై అది విచ్ఛిన్నమైపోయిన తర్వాత అప్పుడు స్వతంత్రంగా తానే రాజుగా ప్రకటించుకున్నాడు. 1721లో ఆయన రాజుగా ప్రకటించుకున్నటువంటి ఆయన పేరు, ఆయన అసఫ్ జాహీ వంశానికి వారసుడు, మూల పురుషుడు. అట్లా అసఫ్ జాహీల యొక్క పాలన ఏర్పడడం కావడానికి ఆయన కారణమయ్యాడు. ఆయన పరిపాలన కింద అప్పుడు కోస్తా ప్రాంతం, రాయలసీమ ప్రాంతం కూడా ఉండేది. కానీ బ్రిటిష్ వాళ్ళ ఒత్తిడికి, బ్రిటిష్ వాళ్ళ సైన్యం యొక్క బల ప్రయోగానికి ఆయన క్రమక్రమంగా లోనై ఆయన బ్రిటిష్ వాళ్ళతో, బ్రిటిష్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం కూడా చేసుకున్నాడు. ఆ ఒప్పందం 1800 సంవత్సరం లేదా 1799 సంవత్సరం నుంచి 1800 సంవత్సరం వరకు సాగినటువంటి ఒక ఒప్పందం. బ్రిటిష్ వాళ్ళకి ఈ దత్తమండలం పేరుతో రాయలసీమ, సర్కారు పేరుతో కోస్తా ప్రాంతం వాళ్ళకి అప్పగించి, బ్రిటిష్ వాళ్ళకి అప్పగించి ఈ 16 జిల్లాల ప్రాంతం మాత్రం కమరుద్దీన్ సిద్దికి అనేటువంటి ఆయన తన పరిపాలనలో ఉంచుకున్నాడు. ఇక్కడ వచ్చేటటువంటి ఆదాయం, ఇక్కడ ప్రజలకు ఉండేటటువంటి అమాయకత్వం, ఈ ప్రజలకు ఉండేటటువంటి మంచితనం దీన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడైతేనే తన రాజ్యం సజావుగా జరుగుతుంది అనేటువంటి ఒక దృష్టితోని ఈ ప్రాంతాన్ని మిగిల్చుకొని బ్రిటిష్ వాళ్ళ సహకారంతో, సైన్యం యొక్క సహకారంతో తను పరిపాలన కొనసాగించినటువంటి స్థితి మనందరికీ ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం. అయితే ఈ నిజాం రాజు తన ప్రత్యేకమైనటువంటి ఖర్చుల కోసం, ఆదాయం కోసం కొంత భూమిని కేటాయించుకొని ఆ భూమి మీద వచ్చేటటువంటి రెవెన్యూ ఆదాయం అంతా కూడా తన సొంత ఖర్చులకు వినియోగించుకున్నాడు అనేటువంటిది కూడా ఒక చరిత్ర. ఇవాళ మనం చాలా గర్వంగా చెప్పుకునేటటువంటి చౌమహల్లా ప్యాలెస్ కావచ్చు, లేదా ఇంకా అనేక రకాలైనటువంటి నిజాం కట్టినటువంటి ప్యాలెస్ కావచ్చు. ఈ ప్యాలెస్లన్నీ కూడా కట్టడానికి వెనకాల వాటికి సమకూరినటువంటి ఖర్చు అంతా కూడా తెలంగాణ ప్రజలదే అనేటువంటిది కూడా మనం తరచుగా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజల ముక్కు పిండి, చెవులు పిండి, రక్తం తారపోసి చెమటలోంచి పుట్టినటువంటి డబ్బుతో ఆ మహల్లన్నీ కట్టినారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇవాళ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. అందుకని నిజాం రాజు తన ఏలుబడిలో ఉండేటటువంటి భూమిని, ఆ ప్రాంతాన్ని సర్ఫెకాస్ అని, కల్సా అని 2 భాగాలుగా విడదీశాడు. ఈ సర్ఫెకాస్ ప్రాంతంలో ఉండేటటువంటి 634 గ్రామాలు, ఆ గ్రామాలలో వచ్చేటటువంటి ఆదాయం అంతా ఆయన సొంత ఖర్చులకు ఉపయోగించుకున్నాడు. వీటిని కూడా మళ్ళీ ఈ గ్రామాల్లో కొన్ని పెద్ద గ్రామాలైనటువంటి ఆదాయం ఎక్కువ వచ్చేటటువంటి గ్రామాలని జాగీర్లని పిలిచి కొంతమంది జాగీర్దారులను నియమించి వాళ్ళకు అప్పగించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే ఇదే సమయంలో నిజాం తను పరిపాలించేటటువంటి సమయంలో ఈ సర్ఫెకాస్ భూములు మాత్రమే కాకుండా మిగతా కల్సా ప్రాంతంలో ఉండేటటువంటి ఆ జాగీర్దారులు, జమీందారులు అనేటువంటి వాళ్ళు కూడా చాలా అధికారాలు, చాలా రకాలైనటువంటి పోలీస్ పవర్స్ వాళ్ళకి ప్రత్యేకంగా ఉండేవి, రెవెన్యూ పవర్స్ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ఉండేవి. అట్లా ఉండేటటువంటి దశలో వాళ్ళు ప్రజల్ని పీడిస్తూ వచ్చారు అనేటువంటిది కూడా మనం ఎందుకు పోరాటం జరిగింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. అక్కడ ప్రజల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. ఆ గ్రామాలకు సంబంధించి లేదా ఆ జాగీర్దారుల యొక్క, జమీందారుల యొక్క, దేశముఖుల యొక్క, దొరల యొక్క పరిపాలనలో ఉండేటటువంటి ప్రాంతాలలో మరింత దారుణమైనటువంటి పరిస్థితులు ఉండేవి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ కింద నిజాం పనిచేస్తే, నిజాం కింద మళ్ళీ జాగీర్దారులు, దేశముఖులు పనిచేస్తే, వాళ్ళ కింద మళ్ళీ చిన్న చిన్న జమీందారులు పనిచేసేటటువంటి ఒక వ్యవస్థ, అంతరాల నిచ్చెన మెట్ట వ్యవస్థ ఉండేటటువంటి స్థితి ఉండేది. కనుక ఆ ప్రజలు 4-5 రకాల దోపిళ్లకు గురి అయ్యేటటువంటి వాతావరణం ఉండేది. వాళ్ళు ఎంత కష్టపడ్డా కడుపు నిండా తిండి దొరకలేనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. అందుకని దొరలు అని ప్రత్యేకంగా
తెలంగాణ అనగానే దొరలు అనేటువంటి నిజాం ఎట్లా గుర్తొస్తాడో దొరలు కూడా గుర్తొస్తారు. ఈ దొరలు లేదా జాగీర్దారులు జమీందారులు చేసినటువంటి దేశముఖులు సాగించినటువంటి పరిపాలన ఏంటిది అని మనం చూసినప్పుడు వాళ్ళు ప్రధానంగా 4 రకాలుగా తెలంగాణ ప్రజల్ని అణిచివేశారు. వాటన్నిటిని కూడా మనం గుర్తు చేసుకుంటే మనకు సులభంగా ఆనాడు ఎందుకు అంత పెద్ద తిరుగుబాటు వచ్చింది, ఎందుకు సాయుధ పోరాటం జరిగింది అనే విషయం మనకు అర్థమవుతుంది. అందుకని ఈ దొరలు ఏం చేశారంటే 4 రకాలైనటువంటి దుర్మార్గాలు పాటించారు. అందులో మొట్టమొదటిది వెట్టి చాకిరి. ఈ వెట్టి చాకిరి అనేటువంటిది అతి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. ప్రజలందరూ కూడా తప్పనిసరిగా అక్కడ ఉండేటటువంటి ఆ జాగీర్దార్కు దేశ్ముఖ్ వెట్టి చేయాల్సినటువంటి పరిస్థితి. వెట్టి అంటే ఏంటిదంటే ప్రతిఫలం లేకుండా పనిచేయటం వెట్టి. అందుకని తెలంగాణలో మేము ఎట్టి చేయాలన్నా అనేటువంటి మాట కూడా తెలంగాణ జాతీయంలో తెలంగాణ భాషలో ఒక పలుకుబడిగా మిగిలిపోయినటువంటి పరిస్థితి కూడా చూస్తాం. నేనేమన్నా నీకు ఎట్టియా అని అంటారు. అంటే ఈ ఎట్టి అనేటువంటి మాట ఉత్తగా ఉదారంగా ఏమీ అడగకుండా యాచించకుండా ప్రతిఫలం తీసుకోకుండా చేసేటటువంటి పని వెట్టి. ఈ వెట్టి చాకిరి అన్నాడు. మళ్ళీ రెండో మాట చాకిరి కూడా. ఈ చాకిరి వెట్టి చాకిరి అనేటువంటిది ఏదైతుందో అత్యంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఆనాడు అమల్లో ఉండేది. ఈ వెట్టి చాకిరికి పరాకాష్ట ఏంటంటే ప్రతి కులం వెట్టి చాకిరి చేయాల్సిన పరిస్థితి ఉండేది. రైతులైతే దేశముకు వానలు పడిన తర్వాత ఇట్లాంటి ఇప్పుడు ఉన్నటువంటి వర్షకాలం లాంటి సమయం ఋతువు వస్తే కాలం వస్తే వ్యవసాయ భూములు దున్నాలి కనుక ఆ దున్నేటటువంటి క్రమంలో వాళ్ళు ఈ దేశముఖులకు తమ నాగన్లు పంపించాలి. ఎడ్లతో కూడినటువంటి నాగన్లు ప్రతి రైతు పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆయన భూములు పక్కకు పెట్టి ఆయన భూములు దున్నుకోకుండా ఈ దేశముఖ భూములు దున్నడం కోసం నాగళ్ళు పంపించాలి. అది రైతులు చేసేది. అక్కడ ఉమ్మరి వాళ్ళు ఉంటే కుండలు ఊరకే ఇయ్యాలి వెట్టి, అది ఒక వెట్టి. గొల్లవాళ్ళు ఉంటే వాళ్ళు గొర్రెలు ఇయ్యాలి, అది ఒక వెట్టి. వాళ్ళు గొర్రెలకు ఏమి ఆశించకూడదు. అట్లా ప్రతి కులానికి వడ్రంగ వాళ్ళు ఉంటే వీళ్ళకి సంబంధించినటువంటి వడ్రంగ పనులన్నీ కూడా ఊరకే చెయ్యాలి. అట్లా చూసుకుంటూ వచ్చినప్పుడు ప్రతి కులం చాకలి వాళ్ళు ఏమి ఆశించకుండా వాళ్ళ ఇళ్లలో పనులు చేయాలి. ఇట్లా ప్రతిదీ చేసేటటువంటి ఆ చాకిరిని వెట్టి చాకిరి అన్నారు. ఈ వెట్టి చాకిరి అనేటువంటిది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉండేది. ఎవరైనా వెట్టి చేయకపోతే వాళ్లను హింసించడానికి అణచివేత కూడా ఉండేది. ఇది రెండో అంశం. ఎవరైనా వెట్టికి పంపించకపోతే, వెట్టికి మనుషుల్ని పంపించకపోతే, వెట్టికి ఆడవాళ్ళను కూడా పంపించకపోతే స్త్రీలను కూడా వెట్టికి పంపించాల్సిన పరిస్థితి ఉండేది. ఇళ్లలో పనులు చేయడానికి కానీ లేదా మగవాళ్ళ యొక్క అవసరాలు తీర్చడానికి కూడా పంపించినటువంటి పరిస్థితి ఆనాడు మనం గమనిస్తాం. ఇట్లా వెట్టి పంపకపోతే వాళ్ళని శిక్షించడానికి, ఎవరైనా ఇంటి నుంచి అయితే రాలేదో వాళ్ళని శిక్షించడానికి అణచివేత కూడా ఉండేది. ఇది రెండో అంశం అనుకుంటే, అణచివేతలో దుర్మానాలు ఉండేవి. ఆ దుర్మానాలతో పాటు కొరడా దెబ్బలు ఉండేవి, కట్టె దెబ్బలు ఉండేవి, చెట్టుకు కోదండం వేలాడగట్టి కొట్టేటటువంటి పద్ధతి ఉండేది. రకరకాలైనటువంటి దారుణమైనటువంటి శిక్షలు అమలు చేసేటటువంటి అధికారం కూడా వాళ్ళకు ఉండేది. ఇది అణచివేత విధానం. మూడోది పన్నులు. విపరీతమైనటువంటి పన్నుల వ్యవస్థ ఈ దేశముఖుల పరిపాలనలో ఏలుబడి కింద ఉండేది. అంటే ఎంత దారుణంగా ఉండేది అని అంటే, ఒకానొక సమయంలో ఈ దేశముఖుల పరిపాలన కింద ఉండేటటువంటి ప్రజలు నిజాం దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ గా వెళ్ళి నిజాంలో లేదా ఆంధ్ర మహాసభ ద్వారా ఏమడిగారు అని అంటే, నిజాం ఏలుబడిలో సర్ఫకాస్ భూములలో ఉండేటటువంటి పన్నుల వ్యవస్థ మాకు కల్పించండి. అంటే పన్నులు తీసేయమనకుండా ఆ పన్నులు ఆ సౌకర్యాలు మాకు కల్పిస్తే చాలు అనేటటువంటి ఒక దుస్థితి కూడా ఉండేది. అంటే అక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉండేది అనడానికి ఇది ఒక గుర్తు. నిజాం పరిపాలనలో ఉండేటటువంటి పన్నులు కొన్నితే వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత పన్నులు మరింత ఎక్కువగా వేసేటటువంటి పద్ధతి. దాదాపు 40 రకాల పన్నులు ఉండేవని పెద్దలు చెప్తూ ఉంటారు. షాదీ పట్టి, గర్ పట్టి, భైన్స్ పట్టి, దఫన్ పట్టి, కఫన్ పట్టి, ఇట్లా మనకి చాలా రకాలైనటువంటి పట్టీలు. పట్టి అంటే పన్ను. ఇట్లా రకరకాలైనటువంటి పన్నులు ఆనాడు అమల్లో ఉండేవి. అంటే బర్రెను పెంచుకుంటే కూడా పన్ను కట్టాలి. అట్లనే ఇంటి పన్ను ఇప్పుడు కూడా ఉందనుకోండి, ఇంటి పన్ను కట్టడం. షాదీ పెళ్లి చేసుకుంటే పన్ను కట్టాలి. ఒక ఇంట్లో ఎవరైనా పుడితే పన్ను కట్టాలి, చస్తే పన్ను కట్టాలి. అది ఈ రకరకాలైనటువంటి పేర్లతో 40 రకాల పన్నులు, లేదా ఇంకా కొన్ని చోట్ల 90 అని కూడా రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మాల్గుజారీ పన్నులు, ఇవన్నీ కలిపి 90 రకాల పన్నులు ఆనాడు ఉండేది. అందులో నీటి పన్ను, అందులో భూమి పన్ను కూడా ఉండేది. ఈ పన్నులన్నిటినీ మనం చూసినట్లయితే అతి దుర్మార్గంగా ఉండేది. వాటి యొక్క పరాకాష్ట ఏంటిది అని అంటే,
పంట వచ్చినప్పుడు రైతు కళ్ళంలో పంట ఉన్నప్పుడు ఆ పంటలోంచి ఆడబిడ్డల గంపాని తీయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అంటే ఉదాహరణకి ఒక దేశముఖి ఇంట్లో 6 ఆడబిడ్డలు ఉంటే ఆయనకు 6 కూతుళ్ళు ఉంటే ఈ రైతు పండించినటువంటి పంటలో కళ్ళంలోంచి 6 దేశముఖ్ కూతుళ్ళకి ఇక్కడ నుంచి ఆడబిడ్డ గంపల పేరుతోని ఆ ధాన్యం పంపించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండేది. అంటే దీన్ని బట్టి మనం చూస్తే పన్నుల వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంత దారుణంగా ఉండేటటువంటి ఈ వ్యవస్థను కూడా మనం ఆయా ప్రాంతాల్లో మనం చూడవచ్చు. ముఖ్యంగా వీటన్నిటికీ ఒక పెద్ద రుజువుగా నిదర్శనంగా ఉండేటటువంటిది విష్ణూరు ప్రాంతం, కడవెండి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉండేటటువంటి విష్ణూరు రామచంద్రారెడ్డి అనేటువంటి ఆయన అదనపు పన్నులు, నిజాం పన్నులు, మిగతా జాగీర్దారుల, జమీందారుల పన్నులు అన్ని కలిపి వేసి అతి దుష్టమైనటువంటి పరిపాలన కొనసాగించినటువంటి ప్రాంతం కడవెండి ప్రాంతం. ఆ కడవెండి ప్రాంతంలో విష్ణూరు గ్రామానికి సంబంధించినటువంటి రామచంద్రారెడ్డి అనేటువంటి అతని యొక్క పరిపాలన కొనసాగేది. అతని యొక్క పరిపాలనలో వాళ్ళ తల్లి జానకమ్మ అనేటువంటి ఆమె అతి దుర్మార్గమైనటువంటి స్థితిలో ఆమె ప్రజల్ని హింసించేది అని కూడా చెప్తారు. ఆ హింసకు ఒక పరాకాష్ట కూడా చెప్తారు. మీ అందరికీ కొందరికి ముఖ్యులైనటువంటి వాళ్ళకి తెలుసు, కొందరికి తెలియకపోవచ్చు. ఈ తరానికి కూడా చెప్పాలి కనుక ఏదో రకంగా వంకబెట్టి మనుషుల్ని కొట్టడం, ప్రజల్ని కొట్టడం అనేటువంటిది ఆమె చేసేది. ఎట్లా అంటే ఎవరైనా వెళ్ళి ఆమెకి ఏదైనా అవసరం గురించి ఒక రైతు లేదా ఆ ఊరి ప్రజలు వెళ్ళి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు దొరసాని నాకు ఈ సమస్య ఉంది అని చెప్తే దొరసాని అన్నందుకు చెట్టు కట్టేసి కొట్టేవాళ్ళం. ఏంటంటే నన్ను సాని అంటావురా అని కొట్టేది. అట్లా కాకుండా దొరసాని అంటే మొన్న కొట్టింది కదా అనేటువంటి విషయం తెలుసుకొని ఎవరైనా దొరసాని అనకుండా అమ్మ అని అంటే ఆ అమ్మ అన్నప్పుడు మళ్ళీ చెట్టు కట్టేసి కొట్టండి అని చెప్పి అనేది. ఎందుకు అమ్మ అన్నందుకు ఎందుకు కొట్టారు అని అంటే మీ నాయన ఏమన్నా నేను చేసుకున్నానా, మీ నాయనకి ఏమన్నా నేను పెళ్ళాన్నా అని కొట్టించేదా. అంటే వంక పెట్టుకొని కొట్టడమే ధ్యేయంగా పెట్టుకొని ఉన్నది, ప్రజల్ని హింసించడమే ధ్యేయంగా పెట్టుకొని ఉన్నది కనుక ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన వాళ్ళు కొనసాగించారు. వాళ్ళు ముగ్గురు, ముఖ్యంగా ఆ జానకమ్మ దొరసాని, కొడుకైనటువంటి విష్ణూరు రామచంద్రారెడ్డి కొడుకైనటువంటి బాబురెడ్డి అనేటువంటి అతను కూడా అతి దుర్మార్గం. అతని దగ్గర పిస్టల్ కూడా ఉండేది. ఎవరిని పడితే వాళ్ళను రివాల్వర్ తో బెదిరించి ఈ స్థితి అమలు చేసేది అని చెప్పి చెప్తారు. అట్లా ఈ 3 తంతెలుగా ఉండేటటువంటి ఈ పరిపాలన, దుష్ట పరిపాలన కొనసాగేటటువంటి వాతావరణం. పక్కకే జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి అని ఇంకొక పెద్ద జమీందారు, జాగీర్దారు కూడా ఉండేవాడు. ఆయన 10,000 నుంచి 60,000 ఎకరాల వరకు ఆయనకు భూమి ఉండేదట. ఆ జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి కూడా ఇతనంత కంటే ఇంకా తీవ్రమైనటువంటి దుష్ట పరిపాలన సాగించినటువంటి వాతావరణాన్ని మనం ఆనాడు చూస్తాం. అందువల్ల ఈ 3 తో పాటు మళ్ళీ ఈ 3 మాత్రమే కాకుండా 4వ అంశం కూడా ఆ రోజుల్లో కీలకంగా కనబడేది. మత మార్పిడి అనేటువంటిది కూడా ఆనాడు ప్రజల్లో భావోద్వేగానికి గురి చేసినటువంటి అంశం. అంటే సెంటిమెంట్ కూడా చాలా కీలకంగా పనిచేసింది. అంటే నిజాం రాజ్యం గనక నిజాం దగ్గర ఉండేటటువంటి రజాకార్లు కావచ్చు, లేదా వాళ్ళ మాతృ సంస్థ అయినటువంటి ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనేటువంటి సంస్థ కావచ్చు, ఆ సంస్థ మత మార్పిడి చేసేటటువంటి పని కూడా చేసేదట. అట్లా మత మార్పిళ్ళు ఈ 4 రకాలైనటువంటి దారుణాలు చేయడం వల్ల ప్రజల్లో అసహనం పెరిగేటటువంటి స్థితి ఏర్పడింది. ఈ అసహనం అనేటువంటిది క్రమక్రమంగా ఎంత దాకా వచ్చింది అని అంటే అది ఇంకా తట్టుకోలేనటువంటి స్థితి వచ్చినప్పుడు ఒక తిరుగుబాటు మొదలైంది. అందుకని ఈ పరిపాలన ఇట్లా ఉన్నప్పుడు విద్య లేదు, వైద్యం లేదు. ఇట్లాంటి దశలో ఇక్కడ ఉండేటటువంటి ఆలోచన పరులు, ఇక్కడ ఉండేటటువంటి బుద్ధిజీవులు వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు జనాన్ని, ప్రజల్ని చైతన్యం చేయడానికి ఒక జాగృత కార్యక్రమాలు కూడా చేసేటటువంటి పరిస్థితి ఉండేది. దాంట్లో ముఖ్యంగా మనకు నిజాం కళాశాలకు ప్రిన్సిపల్ గా వచ్చినటువంటి వ్యక్తి సరోజినీ నాయుడు తండ్రి. ఆయన ఇక్కడ ఒకటి యంగ్ మెన్స్ అసోసియేషన్ అనేటువంటి ఒక క్లబ్ లాంటిది స్టార్ట్ చేశాడు. ఆ స్టార్ట్ చేసి ఆయన క్రమక్రమంగా ఇక్కడ ప్రజల్ని చైతన్యం చేసేటటువంటి పనికి పూనుకున్నాడు. అట్లనే ఇక్కడ కొంచెం లైబ్రరీలు పెడితే మార్పు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే అబ్దుల్ ఖయ్యూమ్ అనేటువంటి ఆయన అసఫియా లైబ్రరీ అనేటువంటి పేరుతో ఒక లైబ్రరీ పెట్టి దాని ద్వారా కొన్ని పుస్తకాలు, కొంత విజ్ఞానం అందించేటటువంటి ప్రయత్నం చేశారు. తెలుగులోకి వచ్చేసరికి ఇట్లాంటి లైబ్రరీ పెట్టాలి అనేటువంటి ఆలోచనతో, గ్రంథాలయం పెట్టాలి అనేటువంటి ఆలోచనతో ముందు మనుషులకు కావాల్సింది
ఒక విజ్ఞానం, ఒక చైతన్యం. అంటే ఒకటి ఇంటి వెళ్ళడం కోసం రైతులు పండించేటటువంటి దశలో ఉండేటటువంటి ఆ ధాన్యం, దాని తిప్పలు, అవస్థలు అదొకటైతే, ఈ మేల్కొని తిరుగుబాటు చేయడానికి కావాల్సింది చైతన్యం కనుక, ఆ చైతన్యానికి మూలమైనటువంటిది ఆలోచనలు కనుక, ఆలోచనలు ఇచ్చేటటువంటి పుస్తకాలు కనుక, పుస్తకాలకు సంబంధించిన ఒక కేంద్రం పెట్టాలనేటువంటి ఉద్దేశంతో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం అనేటువంటి పేరుతోని 1901లో హైదరాబాద్ లో కృష్ణదేవరాయ భాషా నిలయం నెలకొంది. అట్టనే ఈ హన్మకొండలోనే 1902లోనో 1903లోనో రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం అనేటువంటిది అక్కడ నెలకొల్పడం జరిగింది. అంటే ఇట్లా మెల్లమెల్లగా గ్రంథాలయ రూపంతో కొంచెం ప్రజల్ని చైతన్యపరిచేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఒక 10-20 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఒక మార్పు ఏంటిదంటే 1922లో కొంతమంది ఆలోచన పరులైనటువంటి వాళ్ళు ఈ నిజాం రాజ్యం కింద సతమతమవుతున్నటువంటి వాళ్ళు, అనేక రకాలుగా భాషా రీత్యా, సంస్కృతి రీత్యా అణిచివేయబడుతున్నటువంటి వాళ్ళంతా కలిసి ఒక సభ పెట్టుకున్నారు. అది నిజాం రాష్ట్ర సంస్కారం, ఆ నిజాం రాష్ట్ర సంస్కార మహాసభ అనేటువంటిది 1922 నవంబర్లో జరిగింది. 11-12 తేదీల్లో జరిగింది అని చెప్తా. ఇది ఒక చరిత్ర. కాబట్టి నిజాం సంస్కార సభ జరిగినప్పుడు, నిజాం రాష్ట్ర సంస్కార సభ జరిగినప్పుడు ఇక్కడ ఇంకొక ఆధిపత్యం కూడా మన మీద జరిగింది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఏంటిది అంటే, ఈ ఇన్ని ఆధిపత్యాలు సరిపోకుండా ఇంగ్లీష్ ఆధిపత్యము, ఉర్దూ ఆధిపత్యము, పారసీ ఆధిపత్యం, వీటన్నిటి ఆధిపత్యాలతో పాటుగా మరాఠీ ఆధిపత్యం అనేటువంటిది కూడా మన మీద కొనసాగినటువంటి ఒక వాతావరణం చూస్తాం. అక్కడ ఆలంపల్లి వెంకటరామారావు అనేటువంటి అతను తెలుగులో లాయర్ అయిన, తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మరాఠీ పండితుడైనటువంటి కార్వే ఆయనను తెలుగులో మాట్లాడనివ్వకుండా కూర్చోమని అతి దారుణంగా అవమానించాడు అనేటువంటిది ఒక చరిత్ర. ఈ ఘట్టంలో తెలుగు వాళ్ళంతా కూడా బాధపడ్డారు, తెలంగాణ ప్రజలంతా కూడా బాధపడ్డారు. ఈ హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడడానికి అవకాశం లేకుండా అయిపోయింది అని బాధపడి 12వ తేదీ రాత్రికి రాత్రే కొంతమంది 10 మంది కలిసి, ఈ వీళ్ళందరూ ఆలంపల్లి వెంకటరామారావు వీళ్ళంతా కలిసి ఒక సంస్థ ఏర్పాటు చేశారు, నిజాం రాష్ట్ర ఆంధ్ర జనసంఘం అనే పేరుతో. ఆ రాత్రే 22 నవంబర్ 12వ తేదీ రాత్రికి రాత్రే ఈ సంస్థను ఏర్పాటు చేశారు. కనుక ఈ సంస్థ ఏర్పాటు కావటం అనేటువంటిది కూడా ఒక తిరుగుబాటుకు సంకేతం, ఒక మార్పుకు సంకేతం, ఒక మార్పు జరగబోతుంది అనేటువంటి విషయం ఇట్లా తెలిసింది. ఆ తర్వాత మనకి ఎప్పుడైతే ఈ ఇట్లాంటి సంస్థ ఏర్పడ్డదో ఏం చేయాలి, సంస్థ కార్యక్రమాలు కొన్ని ఉండాలి కనుక గ్రంథాలయాలు పెట్టడం అనేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ఉపన్యాసాలు ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమం తీసుకున్నాం. చాలాసార్లు మనకు అంటుంటారు, ఉపన్యాసాలతో ఏమవుతుంది, దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ ఉంటే ఏమవుతుంది అని అనుకుంటుంటారు. దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ ఏమవుతుంది అని అంటే, ఒక భావం లేదా ఒక అక్షరం ఏం చేస్తుంది అని అంటే 1,00,000 మెదళ్లకు కదలిక అన్నాడు కాలం. అందుకని ఒక ఉపన్యాసం ఏం చేస్తుంది అంటే చాలా మందిలో ఒక చైతన్యం మేల్కొల్పుతుంది. అట్లా మేల్కొల్పినటువంటి వాళ్ళు ఈ గ్రంథాలయ ఉద్యమాలు ప్రారంభించడం, గ్రంథాలయ మహాసభలకు సంబంధించినటువంటి గ్రంథాలయాలు పెట్టాలి అనేటువంటి ఒక సభ, అది సూర్యాపేటలో 1928లో ఒక సభ జరుగుతుంది. అట్లనే ఈ క్రమంలోనే ప్రజలు మేల్కొంటున్నారు కనుక, ప్రజల్లో ఒక తిరుగుబాటు ఆలోచనలు వస్తున్నాయి కనుక, ఇది భరించరానటువంటి పరిపాలన, ఈ పన్నులు, వెట్టి చాకిరీ ఇవన్నీ కూడా భరించరాకుండా ఉన్నాయి కనుక ముందుగా వర్తక సంఘం మేల్కొన్నది. ఈ వర్తక సంఘానికి ఏంటి, వర్తకులు ఒక సంఘం పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు అని అంటే, ఈ వెట్టి చాకిరీ అనేటువంటిది వర్తకులకు కూడా తప్పలేదు. నిజాం రాజుకు సంబంధించిన, లేదా జాగీర్దారులకు సంబంధించిన, లేదా దేశముఖులకు సంబంధించిన, ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైనా గ్రామాల్లోకి టౌరాకు వస్తే వాళ్ళకి గొర్రెలేమో గొళ్ళోళ్ళు ఇయ్యాలి, బియ్యమేమో రైతులు ఇయ్యాలి. ఈ వీటికి కావలసిన సరుకులు, వండుకోవడానికి కావలసిన సరుకులు, మసాలాలు, దినుసులు, పప్పులు, ఉప్పులు ఇవన్నీ కూడా ఇయ్యాల్సినటువంటి బాధ్యత ప్రేక్షుల మీద ఉండేది, వర్తకుల మీద ఉండేది. అందుకని వర్తకుల్లో మొదటగా తిరుగుబాటు వచ్చింది. వాళ్ళు ఎప్పుడైతే ఈ సామాన్లు ఇవ్వడం అనేటువంటిది వాళ్ళు సృష్టించినవి కాదు, వాళ్ళు ఆల్రెడీ కొనుక్కొచ్చినవి. ఆ కొనుక్కొచ్చిన సామాన్ తిరిగి వీళ్ళకి ఉచితంగా ఇవ్వాల్సినటువంటి స్థితి వాళ్ళని బాగా జాగృత పరిచి వర్తక సంఘాలు మొదలయ్యాయి. ఈ వర్తక సంఘానికి సంబంధించినటువంటి సభ సూర్యాపేటలో జరిగింది. 1928లోనే సూర్యాపేటలో జరిగింది. అట్లనే నల్గొండ జిల్లాలో తిప్పర్తి అనే ఒక ఊరు ఉంటుంది. ఈ రైతులు బియ్యం ఇస్తున్నారు, రైతులు పన్నులు కడుతున్నారు, రైతులు అనేక రకాల భూమికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారు, శిస్తు కడుతున్నారు, ఇవన్నీ కడుతున్నారు కనుక వీళ్ళు కూడా ఒక
తిరుగుబాటుకు నిదర్శనంగా రైతు సంఘం పెట్టుకొని ఆ రైతు సంఘం తరఫు నుంచి తిప్పర్తిలో రైతు సంఘాల యొక్క చిన్న మహాసభ ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటిది చరిత్ర. ఇట్లా సాగుతూ ఉన్నటువంటి దశలో దీన్ని అక్కడో ఊర్లో ఇక్కడో ఊర్లో ఒక జిల్లాలో అయ్యి ఒక జిల్లాలో కాకుండా దీన్ని సరిగ్గా ఛానలైజ్ చేయడం కోసం, సరిగ్గా నిర్వహణ చేయడం కోసం, సరిగ్గా ప్రజల్ని సమీకరించడం కోసం 1930లో ఆంధ్ర మహాసభ ఏర్పడ్డది. ఇది ఇంకొక చరిత్ర. ఆంధ్ర మహాసభ ఏర్పాటు అనేటువంటిది తెలంగాణ ప్రజలను జాగృత పరిచేటటువంటి ఒక కార్యక్రమం ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది, అన్ని జిల్లాలకు విస్తరించేటటువంటి ఒక పని జరుగుతుంది అనే దానికి పూర్తిగా మొదటి ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది అంటే మెదక్ జిల్లా జోగిపేటలో జరిగింది. దానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు. ఆ అధ్యక్షత వహించినప్పుడు దాని స్థాయి చాలా చిన్నది. కేవలం విద్యాపరమైనటువంటి కార్యక్రమాలు చేయాలి, పుస్తక ప్రచురణలు చేయాలి, ప్రజల్లో వాళ్ళ హక్కులకు సంబంధించినటువంటి చిన్న చిన్న భావోద్వేగాలు కల్పించాలి అనేటువంటి దృష్టితోని ఈ సభలో కొన్ని తీర్మానాలు రాసుకున్నారు. ఆ తీర్మానాల్లో భాగంగా సురవరం ప్రతాప్ రెడ్డి ప్రజాధికారాలు అనేటువంటి పేరుతో ఒక పుస్తకం ఆయన తెలుగులో రాసి ప్రచురించాడు అని చెప్పి చెప్తారు. ఈ ప్రజాధికారాలు అనేటువంటి ఒక పుస్తకం అది చిన్నదే కావచ్చు, కానీ తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ రాసినటువంటి తెలంగాణలో ఏం జరుగుతుంది అనేటువంటి చిన్న పుస్తకం ఎట్లా ప్రకంపనలు సృష్టించిందో, ప్రజాధికారాలు అనేటువంటి ఒక పుస్తకం కూడా ఆనాడు ప్రజల్లో తమ అధికారాలకు హక్కులకు సంబంధించినటువంటి అనేక అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమం ఈ పుస్తకం చేసింది. అందుకని ఒకవైపు పుస్తక ప్రచురణ చేసుకుంటూ ఉపన్యాసాలు పెట్టుకుంటూ క్రమక్రమంగా ప్రజల్లో చిన్నగా జాగృతం చేసుకుంటూ వచ్చేటటువంటి పరిస్థితి ఆంధ్ర మహాసభ నిర్వహించింది. 2వ మహాసభ, 3వ మహాసభ, 4వ మహాసభకు వచ్చేసరికి ఈ 4వ మహాసభలో మనందరికీ కొంత ఆంధ్ర మహాసభ గురించి తెలిసినటువంటి వాళ్ళందరికీ తెలుస్తుంది. 4వ మహాసభ సిరిసిల్లాలో జరిగింది. ఆ సిరిసిల్లాలో జరిగినటువంటి 4వ మహాసభలో తెలంగాణ రైతు సమస్యలు ప్రధానంగా మనం స్వీకరించాలి, చర్చించాలి. రేపు రాబోయే రోజుల్లో చాలా కీలకమైనటువంటి ఉద్యమం అంతా కూడా రైతుల నుంచి జరగవలసినటువంటి అవసరం ఉంది కనుక రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఎజెండా మీదకి వచ్చినాయి. అంతకుముందు చిన్న చిన్న సమస్యలు, విద్య, వైద్యం, ఈ సంఘ సంస్కరణ, దురాచారాలు ఇట్లాంటి వాటి మీద జరిగినటువంటి చర్చలు కాస్త 4వ ఆంధ్ర మహాసభ నాటికి రైతు సమస్యల మీద దృష్టి కేంద్రీకరించేటటువంటి దశ వచ్చింది. దాంట్లోనే వీళ్ళకు సంబంధించినటువంటి అనేక కల్సా ప్రాంతాల్లో ఉండేటటువంటి అనేక విషయాలన్నీ కూడా అక్కడనే ఈ జాగీర్లలో ఉండేటటువంటి ప్రజలకు కొన్ని సౌకర్యాలు కల్పించాలి, పన్నుల భారం తగ్గించాలి, నీటి పన్నులు తగ్గించాలి అనేటువంటి డిమాండ్లతో చిన్న చిన్న చర్చలు మొదలుపెట్టినటువంటి పరిస్థితి మనం గమనిస్తాం. అట్లా జరుగుతూ ఉన్నప్పుడే ఇక్కడ తిరుగుబాటు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో గస్తీ నిషాన్ తిర్పన్ అనేటువంటి పేరుతో ఒక చట్టం తీసుకొచ్చింది. 1953 చట్టం ఇది. అంటే 53వ ఆర్టికల్ ఇది. నిజాం రాజ్యాంగంలో లేదా నిజాం పరిపాలనలో ఉండేటటువంటి చట్టాల్లో ఇది 53వ చట్టం. ఇది గస్తీ నిషాన్ తిర్పన్ అంటారు. ఈ గస్తీ నిషాన్ తిర్పన్ ఏంటిదంటే ఎక్కడైనా ఎవరైనా మేల్కొంటూ ఉన్నప్పుడు ఈ 53వ చట్టం ప్రకారంగా అక్కడ పత్రికలు పెట్టుకోవడానికి లేదు, పుస్తకాలు ప్రచురించడానికి లేదు, ఉపన్యాసాలు పెట్టడానికి లేదు, సభలు పెట్టడానికి లేదు, అనేక రకాలుగా ఈ ప్రజలు గుమిగూడకుండా సమీకరించబడకుండా చేసేటటువంటి చట్టం ఇది తీసుకొచ్చారు. దీన్ని రద్దు చేయాలనేటువంటి కూడా 1937 6వ మహాసభ నాటికి దీని మీద కూడా దృష్టి పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. 6వ మహాసభ నిజామాబాద్ లో జరిగింది. ఆ నిజామాబాద్ లో జరిగినప్పుడు ఇట్లా ఆంధ్ర మహాసభ కేవలం చిన్న చిన్నగా వ్యవహరిస్తే సరిపోదు, దీనికి ఒక రాజకీయ వ్యక్తీకరణ ఉండాలి. ఈ ఆంధ్ర మహాసభ అనేటువంటిది కేవలం సాంస్కృతిక రంగంలో, భాషా రంగంలో, సాహిత్య రంగంలో, చరిత్ర రంగంలో పనిచేసినట్టు మాత్రం సరిపోదు అనే ఉద్దేశంతో ఇది రాజకీయ సంస్థగా మారాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి ఒక చైతన్యంతో క్రమక్రమంగా ఇది రాజకీయ సంస్థగా మారేటటువంటి ఒక క్రమం మనకు 6వ మహాసభ నిజామాబాద్ లో 1937లో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడ పౌరసత్వపు హక్కు, ఈ పౌరసత్వపు హక్కులకు ఉండేటటువంటి వాళ్ళ అధికారాలు, వీటికి సంబంధించినటువంటి చైతన్యం, అక్కడక్కడ జరుగుతున్నటువంటి చిన్న చిన్న రైతుల తిరుగుబాటుకు సంబంధించినటువంటి ఒక సోయి, వాటికి సంబంధించినటువంటి ఒక అవగాహన, ఇవన్నీ కూడా కల్పించేటటువంటి పరిస్థితి ఆనాడు 1937లో జరిగింది. దీన్ని అనచడం కోసం క్రమంగా ఈ మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనేటువంటి ఒక సంస్థ ఏర్పాటు చేసి వీళ్ళు అనల్ మాలిక్ అనేటువంటి ఒక భావాన్ని
ప్రచారం తీసుకుంది. అన్నల్ మాలిక్ అంటే ఇక్కడ రాజే యజమాని, రాజు ఏది చెప్తే అది చట్టం, రాజు ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళకి అధికారం. కాబట్టి అన్నల్ మాలిక్ అనేటువంటి ఇక్కడ రాజే దైవం, రాజే అన్ని సమస్తం అనేటువంటి ఒక స్థితిని తీసుకొచ్చారు. అట్లాంటి భావాన్ని ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు ఇంకొక పక్క నుంచి ఆర్య సమాజం ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అట్లాంటి దశలోనే స్థానికంగా ఈ రాజకీయ వ్యక్తీకరణ ఉండాలి అనుకున్నప్పుడు స్టేట్ కాంగ్రెస్ అనేటువంటి ఒక సంస్థను కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని కొంతమంది స్టేట్ కాంగ్రెస్ లోకి వెళ్తే ఆ స్టేట్ కాంగ్రెస్ ను కూడా రద్దు చేయించేటటువంటి పని వాళ్ళ యంత్రాంగం తీసుకొని గాంధీతోని లేదా కాంగ్రెస్ వ్యవహారాలు చూసేటటువంటి బాధ్యులతోని మాట్లాడి ఇక్కడ సంస్థానాలలో కాంగ్రెస్ ఏర్పాటు చేయడానికి వీల్లేదు అనేటువంటి ఒక అవగాహన తీసుకొచ్చి స్టేట్ కాంగ్రెస్ అనేటువంటి ఆర్గనైజేషన్ ను రద్దు చేయడం. అంటే కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చి ఉన్నది లేదా పోరాడి ఉన్నది అనేటువంటి ఒక మాటను మనం కొంతవరకు ఆమోదించవచ్చు. కానీ ఆ స్టేట్ కాంగ్రెస్ లేదా భారతదేశంలో ఉండే జాతీయ కాంగ్రెస్ అనేటువంటిది నిజాం రాష్ట్రంలో, హైదరాబాద్ రాష్ట్రంలో తను పార్టీ శాఖను ఏర్పాటు చేయడానికి ఒప్పుకోలేదనేది మాత్రం సత్యం. అట్లనే ఏ సంస్థానంలో కూడా ఆ సంస్థానానికి అధికారాలు ఇచ్చి అక్కడ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ఇష్టపడలేదు. అలాంటి పరిస్థితి ఈ నిజాం రాష్ట్రంలో కూడా జరిగింది కనుక స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు కాలేదు, అది రద్దయిపోయింది. అప్పుడు విద్యార్థుల్లో మాత్రం అక్కడక్కడ ఈ డ్రెస్ కోడ్ పెట్టడం వల్ల ఒక తిరుగుబాటు జరిగింది. అది వందే మాతరం సమ్మె అంటారు. ఆ వందే మాతరం సమ్మె అనేటువంటిది చేసినందుకు డ్రెస్ కోడ్ ను తిరస్కరించినందుకంటే రూమి టోపీ పెట్టుకోవాలి, ఈ షెర్వానీ వేసుకోవాలి అనేటువంటి దాన్ని తిరస్కరించినందుకు ఒక తిరుగుబాటు కూడా జరిగింది. వీళ్ళు తిరస్కరించారు, ఎవరు విద్యార్థులు తిరస్కరించారు. వందే మాతరం పేరుతో క్లాసులు బైకాట్ చేసి ఒక సమ్మె చేస్తే ఆ విద్యార్థులందరినీ కూడా బహిష్కరించారు. దాంట్లో మరి నాకు తెలిసినంత వరకు కాళోజీ నారాయణరావు లాంటి వాళ్ళు, పివి నరసింహరావు లాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఆనాడు విద్యార్థులుగా ఉన్నారు. వాళ్ళు కూడా బహిష్కరణకు లోనయ్యారు అని చెప్పి విన్నాను. ఇక్కడి నుంచి స్టేట్ కాంగ్రెస్ రద్దయి ఉన్నది. ఆంధ్ర మహాసభ రాజకీయ సంస్థగా మార్చుకోవడానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. అందులో ఎప్పుడు రెండు వర్గాలు పోరాడుతూ ఉన్నాయి. అతివాదులు, మితవాదులు అనేటువంటి సమస్య ఏర్పడింది. కొంచెం శాంతియుతంగా పోవాలి, తీవ్రంగా వెళితే నిర్బంధం వస్తుంది అనేటువంటి భావంతో ఉండేటటువంటి మితవాదులు ఉన్నారు. అట్లా లేదు, ప్రజల యొక్క అవసరాలు ఇట్లా ఉన్నాయి, ప్రజలు మనల్ని నమ్మాలంటే ఇది తీవ్రంగా వెళ్ళాలి, ఏ తిరుగుబాటు అయినా కూడా మనం సిద్ధపడి ఉండాలి అనేటువంటి భావంతో ఉండే అతివాదులు ఉన్నారు. ఏది వద్దు, నిజాంతో సామరస్యంగా వెళ్ళాలి అనే మితవాదులు ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి సమస్య ఉంది కనుక 1939లో హైదరాబాద్ నగరంలో కామ్రేడ్స్ అసోసియేషన్ అనేటువంటి పేరుతోని ఇంకొక సంస్థ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో ఉండేవాళ్ళు, ముఖ్యంగా మగ్దు మొయిద్దీన్, ఆలం కుందుమెరి, అట్లాంటి వాళ్ళు ఒక 4-5 కలిసి రాజ్ బహదూర్ గౌడ్, అట్లాంటి ఒక 6-7 యువకులైనటువంటి వాళ్ళు ఎక్కడ ఇందులో సంతృప్తి పొందక వాళ్ళు ప్రత్యేకంగా ఒక కొత్త సంస్థ ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరు కామ్రేడ్స్ అసోసియేషన్. అందుకని కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పడ్డ తర్వాత ఇంకా ఆగేటట్టు లేదు, స్టేట్ కాంగ్రెస్ పేరుతో జరగడానికి లేదు, ఆంధ్ర మహాసభ రాజకీయ ఉద్యమంగా మారే పరిస్థితి లేదు అనేటువంటి ఉద్దేశంతో కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పాటైతే అంతర్గతంగా రహస్యంగా కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం 1940లో రహస్యంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆర్గనైజేషన్ అనేటువంటిది కూడా ఏర్పాటైంది. అయితే ఇది ముందటికి వచ్చి పనిచేస్తే అది పనిచేయడానికి వీలు లేకుండా నిషేధించే పరిస్థితి ఉంది కనుక కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు కూడా జరగడానికి వీల్లేదు. అందుకని రహస్య కార్యకలాపాలు మొదలుపెట్టినటువంటి స్థితి. వాళ్ళప్పుడు నిర్ణయించుకున్నది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూనే ఆంధ్ర మహాసభలో కీలకంగా చొరవగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని వీళ్ళు తీర్మానం చేసుకొని దానికి బదులై ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి చిన్న చిన్న యూనిట్లు పెట్టుకొని వాళ్ళు దాని తరఫు నుంచి అతివాదులుగా చలామణి అవుతూ ఆంధ్ర మహాసభను రాజకీయంగా మలచడానికి ప్రయత్నం చేశారు. ఆ కార్యక్రమాల యొక్క కొనసాగింపే క్రమక్రమంగా ఆంధ్ర మహాసభను ప్రజల్ని సమీకరించేటటువంటి సంస్థగా మార్చాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తర్వాత 9-10వ మహాసభ నాటికి వచ్చేసరికి తీవ్రంగా ఆంధ్ర మహాసభ ప్రజల్ని సమీకరించడం, పెద్ద ఎత్తున వేల మందిని కూడగట్టడం, వేల మందితోని మహాసభలు జరపడం అనేటువంటిది మొదలుపెట్టి ఆ మొదలుపెట్టినప్పుడు ఘర్షణ అతివాదులకు మితవాదులకు జరిగినటువంటి ఘర్షణలో గోల్కొండ పత్రిక కావచ్చు, తెలంగాణ అనేటువంటి ఇంకొక పత్రిక కావచ్చు, ఈ 2 పత్రికలు ఆనాడు జరుగుతున్నటువంటి ప్రజల చైతన్యాన్ని కొంచెం నిలువరించడానికి ప్రయత్నం చేసినటువంటి స్థితి కూడా మనం చూస్తాం. అట్లా
ఈ నిలువరించడానికి చేసినటువంటి పని ఏదైతే ఉన్నదో దాని యొక్క ప్రభావం వల్ల ఆనాడు ఈ పత్రికల మీద కూడా వీళ్లకు కొంత వ్యతిరేకత వచ్చి ఆనాడు కొత్తగా ఇందాక అసనాల్ శ్రీనివాస్ కూడా చెప్పాడు, మీజాన్ అనేటువంటి ఒక పత్రికను ప్రారంభించారు. ఆనాడు మీజాన్ అనేటువంటి పత్రిక, గోల్కొండ, తెలంగాణ అనేటువంటి పత్రికలు తెలంగాణ చైతన్యంలో నిదర్శనాలు అని మనం తెలంగాణ ఉద్యమంలో చాలాసార్లు చెప్పుకున్నాం. అవి తెలంగాణ గర్వకారణమైనటువంటి పత్రికలే. కానీ ప్రజలు సమీకరించబడుతున్నప్పుడు, ఉద్యమానికి సంసిద్ధులు అవుతున్నప్పుడు, ఆ ఉద్యమాలకు వ్యతిరేకంగా పత్రికలు రాయటం వల్ల మీజాన్ అనేటువంటి పత్రికను ప్రారంభించేటటువంటి పని ఒక ముస్లిం ప్రారంభిస్తే దానికి ఎడిటర్ గా అడవి బాపిరాజును తీసుకొచ్చి దానికి ఎడిటర్ గా పెట్టుకున్నారు. అడవి బాపిరాజు తను స్వయంగా కమ్యూనిస్ట్ కాకపోయినా కూడా ఈ కమ్యూనిస్టులకు వెసులుబాటు కలిగించేటటువంటి వార్తలు దాంట్లో ప్రచురించబడి, వాళ్ళ రచనలు, వాళ్ళ కవితలు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాసాలు, వాళ్ళకి సంబంధించినటువంటి భావాలు ప్రసారం చేసేటటువంటి పత్రిక మీజాన్ పత్రిక. అందుకని మీజాన్ పత్రిక కూడా తెలంగాణ రైతాంగ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించిందని చెప్పడానికి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆనాడు ఈ పత్రికను తీసుకొచ్చినటువంటి చైతన్యం, వీటన్నిటి యొక్క ప్రభావం వల్ల మనం 11వ మహాసభ కాడికి వచ్చేసరికి 1944లో మేలో జరిగిందని, భువనగిరిలో జరిగిందని, ఇక్కడికి వచ్చేసరికి ఇంకా అతివాదులు మితవాదులు కలిసి ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. వీళ్ళు ఎంత మాత్రం కలిసి పనిచేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంట్లో ఆంధ్ర మహాసభలో కాంగ్రెస్, స్టేట్ కాంగ్రెస్ లో భాగమై ఉండి అజ్ఞాతంగా పనిచేసేవాళ్ళు మితవాదులు, కమ్యూనిస్ట్ పార్టీలో భాగంగా ఉండి ప్రజల్ని చైతన్యవంతంగా చేసేటటువంటి వాళ్ళు వీళ్ళు అతివాదులుగా ఉండి ఈ రెండు వర్గాల మధ్యన ఘర్షణ జరిగి భువనగిరిలో పెద్ద యుద్ధం, వర్గ సంఘర్షణ లాంటిది జరుగుతుంది. దాన్ని సామరస్యం చేసి ఇది చీలిపోకుండా చూడటం కోసం ఆనాడు పోలీస్ కమిషనర్ గా ఉండేటటువంటి రాజ్ బహదూర్ వెంకట్రామారెడ్డి గారు ప్రత్యేకంగా ఆ సభలకు వెళ్ళడానికి నిశ్చయించుకుంటాడు. ఆయన ముఖ్య అతిథి అయితే ఈ కాంగ్రెస్ మితవాదులంతా కూడా ఆయన వెళ్ళొద్దని బతిమాలుతారు. కానీ ఆయన ఆ సభలకు వెళ్ళి ఆ సభల్ని ప్రారంభించి అక్కడ చెప్తాడు, మీరు విడిపోవద్దు, మీరు ఏదో రకంగా ఐకమత్యంగా కొనసాగాలి అని చెప్పి ఆ సభల్ని ప్రారంభించి సందేశం ఇస్తే ఆ తర్వాత అనివార్యంగా చీలిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఆంధ్ర మహాసభనే క్రమంగా అది సాయుధ పోరాటం, రైతాంగ పోరాటాలకు దారి తీసేటటువంటి సంస్థగా వెలగడం అనేటువంటిది కూడా ఈ తెలంగాణ ఉద్యమాల చరిత్రలో ఒక పెద్ద కీలకమైనటువంటి ఘట్టం. అందుకని ఆంధ్ర మహాసభ ఒక సాయుధ రైతాంగ పోరాటం చేయాలి అనేటువంటి నిర్ణయం దాకా ప్రయాణించడం అనేటువంటిది ఒక పెద్ద కీలకమైనటువంటి నిర్ణయం. అలాంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఇక్కడ ప్రజల యొక్క ఒత్తిళ్లు, ప్రజల యొక్క అవసరాలు ఇట్లా మార్చుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అట్లా మనం చూసినప్పుడు ఎప్పుడైతే 1944లో కీలకమైనటువంటి నిర్ణయాలు జరిగి ఇది రాజకీయ సంస్థగా ఇది అవసరమైతే ఏ ఉద్యమానికైనా వెనకాడనటువంటి స్థితికి ఎప్పుడైతే వచ్చిందో వచ్చినప్పుడు చాలా పరిణామాలు వేగంగా జరిగినాయి. అప్పటికే 1940-41 ప్రాంతంలో భూమి కోసం జరిగినటువంటి ఒక కోర్టు సమస్యలో ఇదే విష్ణూరు కడవెండికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి రైతు బందగి అనేటటువంటి రైతు విష్ణూరు రామచంద్రారెడ్డి తన భూమిని ఆక్రమించుకుంటే, లేదా ఆ విష్ణూరు రామచంద్రారెడ్డి దగ్గర గుండాలుగా ఉండేటటువంటి వాళ్ళు తన భూమిని ఆక్రమించుకుంటే వాళ్ళ మీద ప్రతిగా ఆయన కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు కూడా ఆ భూమి బందగేది అని తీర్మానం చేస్తే ఆ తీర్మానపు కాపీ తెచ్చుకోవడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ బస్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన నరికి చంపినటువంటి స్థితి అబ్బాస్ అలీ ఇంకా ఎవరో వాళ్ళు నరికి చంపినటువంటి స్థితి మనం చూస్తాం. అందుకని తొలి అమరుడు తెలంగాణలో వస్తే అది పోరాటంలో కాకపోవచ్చు, కానీ అది భూమికి సంబంధించిన సమస్యలో తిరుగుబాటు చేసి చనిపోయిన వాళ్ళలో మొదటి అమరుడు బందగి అని చెప్పుకోవాల్సి వస్తుంది. సాయుధ పోరాటంలో అమరుడైనటువంటి తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకని ఆ బందగి స్ఫూర్తి కొంత ఉన్నది. అట్లా క్రమక్రమంగా ఇక్కడ ప్రజలు ఇంకా నిలువరించలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దానికి వెన్నుదన్నుగా అనేక గ్రామాల్లో గ్రామ సంఘాలు ఏర్పాటు చేసేటటువంటి బాధ్యతను ముఖ్యంగా ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు తీసుకున్నారు అని చెప్పి చెప్తారు. జోలుపల్లి వెంకటేశ్వరరావు లేదా భీమిరెడ్డి నరసింహారెడ్డి కొంతమంది వీళ్ళు కొంచెం చూసి నిర్ణయం తీసుకుందాం సంఘాలు పెట్టడానికి అని అన్నప్పుడు చొరవ చేసి ఎక్కువ ఊళ్ళల్లో సంఘాలు స్థాపించింది ధైర్యం చేసిండు అని కూడా రాశారు, సాహసం చేశాడు అని రాశారు.
గ్రామ సంఘాలు స్థాపించింది మాత్రం రామచంద్రారెడ్డి అని చెప్తారు. ఏంటిది ఆ గ్రామ సంఘాలు స్థాపించడానికి కారణం ఏంటిది అని అంటే, ఇక్కడే కడివెంటి పక్కకు సీతారాంపురం అనేటువంటి ఒక ఊరు ఉంటుందట. ఆ ఊరు సీతారాంపురంలో ఒక ఆయన ఆకుల వెంకయ్య అనేటువంటి అతను కూరగాయలు అమ్ముకునేటటువంటి పని చేస్తాడు. ఆయన రైతు కూడా కాదు, ఆయన వర్తకుడు కూడా కాదు, ఆయన ఇంకేది కాదు, కేవలం కూరగాయలు అమ్ముకునేటటువంటి పని చేస్తాడు. అట్లా గంపలో కూరగాయలు పెట్టుకొని అమ్ముతూ ఉంటే ఆయనను అమ్మకుండా నిలువరించి ఆ కూరగాయలన్నీ దేశముఖ్ లాక్కుపోవడం అనేటువంటిది జరిగితే ఆ ఆకుల వెంకయ్య అనేటువంటి అతను ఇక్కడికి వచ్చి ఈ గ్రామ సంఘాలు పెడుతున్న చోటికి వచ్చి, ముఖ్యంగా రామచంద్రారెడ్డి దగ్గరికి వచ్చి మా ఊరికి రమ్మని అడిగి మా ఊర్లో సభ పెడతామని చెప్పి, గ్రామ సంఘాల వరకే కాకుండా ఒక సభ పెడతామని చెప్పి పిలిచి రామచంద్రారెడ్డి గారిని సీతారాంపురం పిలుస్తారు. పిలిచినప్పుడు సీతారాంపురంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా రామచంద్రారెడ్డి వస్తున్నాడు అంటే అందరూ గుమిగూడతారు. ఆ గుమిగూడి చాలా మంది వచ్చినప్పుడు ఈయన కొంచెం భావోద్వేగానికి లోనై ఆ శక్తికి మించిన ఉపన్యాసం చేశాడు అని వెంకటేశ్వరరావు గారు అంటారు. అయితే ఆనాడు ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ తగినట్టుగానే ఆయన ఉపన్యాసం చేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి అట్లా తీవ్రమైనటువంటి ఉపన్యాసం చేస్తే దాని యొక్క ఫలితం వల్ల అక్కడ చాలా తీవ్రమైనటువంటి నిర్బంధం వచ్చింది. ఆ తీవ్రమైనటువంటి నిర్బంధం అక్కడ ప్రజలు గుమిగూడకుండా వాళ్ళందరి మీద హింస ప్రయోగించడం, అక్కడ గుండాలు వచ్చి రౌడీలు వచ్చి కొట్టి ఇబ్బంది పెట్టినారు అని చెప్పి చెప్తారు. అట్లాంటి సమస్యలు కొన్ని జరిగినాయి. ఇవి పోరాటానికి నాంది పలికినటువంటి అంశాలు. ఇదే దేశముఖ్ బమ్మెర, ఇందాక అసనాల్ శ్రీను కూడా చెప్పాడు, బమ్మెర పోతన పుట్టినటువంటి ఊరు, తెలంగాణ గర్వకారణమైనటువంటి ఊరు. ఆ బమ్మెరకు కూడా పోరాట సంప్రదాయం ఉంది అని చెప్పడానికి మనం ఈ ఉదాహరణ తీసుకోవచ్చు. బమ్మెరలో ఏం జరిగిందట అంటే, ఈ దేశముఖ్ ఇంట్లో ఒక పెళ్లి జరుగుతుంది, విష్ణు రామచంద్రారెడ్డి ఇంట్లో ఒక పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లికి సంబంధించినటువంటి కట్టెలు ఒక 20 బండ్లో 30 బండ్లో లేదా 60 బండ్లో కట్టెలు కొట్టి పంపమని చెప్పి బమ్మెరకు పంపిస్తారు. బండ్లు పంపించినప్పుడు ఈ బమ్మెర అప్పుడు మక్త అంటే దానికి విడిగా ఇంకొక చిన్న పాలకుడు ఉంటాడు, అతను మక్తెదారు అంటారు. ఆ మక్తెదారు కింద ఉండేది బమ్మెర. అందుకని ఈ మక్తెదారు ఆనాడు ఊళ్ళో లేకపోవడం వల్ల ఈ కట్టెలు ఆడ ఇవ్వలేకపోయాడు. ఇవ్వలేకపోతే ఈ రైతులు కట్టెలు కొట్టి ఇవ్వడానికి వాళ్ళు కూడా సిద్ధపడకపోతే, ఆ మక్తెదారు చెప్పంది ఇస్తే బాగుంటదు అని చెప్పి వాళ్ళు ఇవ్వకపోతే అక్కడ బండ్లు వాపస్ వస్తాయి. కానీ రైతులు ఏం చేస్తారు అని అంటే, అవి మళ్ళీ దొరకు కోపం వస్తే ఏం చేస్తారు అని రైతులు కొంతమంది తిరిగి ఇవన్నీ ఈ కట్టెలు కొట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ వేసిపోతారు. కట్టెలు అయితే వచ్చినాయి కానీ బండ్లు, తను పంపిన బండ్లు ఖాళీగా వచ్చినాయి అనేది ఆయన కోపం. ఆ కోపంతో ఈ మక్తేదారు మీద కొంచెం తీవ్రంగా ద్వేషం పెంచుకుంటాడు. అలాంటి సమయంలో మనకు 43లో జరిగినటువంటి ఇంకొక పరిణామం కూడా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి దోపిడీ చాలదని, ఇంకా ఏం జరిగేది అంటే 1943-44 ప్రాంతంలో 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ 2వ ప్రపంచ యుద్ధానికి భారతదేశం నుంచి కొంత ఆర్థిక వనరులు సమకూర్చాల్సినటువంటి పరిస్థితి, నష్టపోయినటువంటి గ్రామాలకు లేదా యుద్ధాలకు చేయడానికి మనం సపోర్ట్ చేసినటువంటి దేశాలకు ఆదాయం పంపాల్సినటువంటి అవసరం ఉంటే అప్పుడు నివీ ధాన్యం అనేటువంటిది వచ్చింది. ఇది కూడా మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. మనం ఏ చైనాతోనో లేకపోతే ఏ పాకిస్తాన్ తోనో బంగ్లాదేశ్ తోనో ఎక్కడో ఏదో చిన్నదో పెద్దదో యుద్ధం జరిగినప్పుడు మనం ఇక పన్నులు అదనపు సమస్యలు వేస్తుంటాం. అట్లా లెవీ ధాన్యం అనేటువంటిది అట్లా వచ్చిందట, ధాన్యం సేకరించారు. ఆ లెవీ ధాన్యాన్ని తప్పనిసరిగా అందరూ కొలవాల్సిందే. ఇది ఎవరికి ఏ రకమైనటువంటి ఉదారింపు ఉండేటటువంటి అవకాశం లేదు. అందుకని తప్పనిసరిగా లెవీ ధాన్యం కొలవాల్సినటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు ఈ దేశ్ముఖ్ ఏం చేశాడు అని అంటే, మక్తాదారు నుంచి లెవీ ధాన్యం తీసుకున్నాడు, మక్తాదారు రైతుల నుంచి లెవీ ధాన్యం తీసుకున్నాడు. తిరిగి మళ్ళీ మక్తేదారు ప్రత్యేకంగా రైతుల మీద మళ్ళీ ధాన్యం ఇవ్వమని అడిగినప్పుడు రైతులు అక్కడ తిరుగుబాటు చేశారంటే, ఇద్దరికి మక్తేదారుకి ఇవ్వాలి, తిరిగి దేశ్ముఖ్ ఇద్దరికి ఇస్తామా అని చెప్పి రైతులు తిరుగుబాటు చేశారు. అట్లా లెవీ ధాన్యం దగ్గరికి వచ్చేసరికి ఇంకొక పోరాటం జరిగింది. ఆ పోరాటం అనేటువంటిది క్రమక్రమంగా మళ్ళీ దొడ్డి కొమరయ్య అమరుడయ్యేటటువంటి ఒక స్థితి కూడా దారితీసినటువంటి పరిస్థితి. ఈ గ్రామ సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు ఆ గ్రామ సంఘాల్లో గ్రామాల్ని కాపాడుకోవడం కోసం వాలంటీర్ దళాలు కూడా ఏర్పాటు చేయడం. ఆ వాలంటీర్ దళంలో దొడ్డి కొమరయ్య ఒక వాలంటీర్ అని చెప్తారు. అట్లా ఒక 20-30 మందితో కడవెండిలో ఒక వాలంటీర్ దళం ఏర్పాటు చేశారు. వాలంటీర్ దళం ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళు వచ్చి లెవీ ధాన్యం ఇవ్వమని అడిగినప్పుడు
వీళ్ళు ఇవ్వకుండా వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారంటే, ఒక వాదం ఏం చేస్తారంటే, దొరగడిలో దాదాపు 100 పుట్ల ధాన్యం ఉంది. 100 పుట్ల ధాన్యం ఊరకే కంచెల్లో పడి ఉంది. మీరు అది తీసుకెళ్ళండి, మా ఇంట్లో ఉండేటటువంటి మా తిండికి సంబంధించిన ధాన్యం తీసుకుంటే మేము ఒప్పుకోమని చెప్పి ఆ రైతులు తిరుగుబాటు చేస్తారు. రైతులు తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళ మీద హింస జరుగుతుంది. ఆ హింస జరిగినప్పుడు దీన్ని నిలువరించడం కోసం ఈ ఒక 200 మందో 150 మందో ఒక ఊరేగింపుగా వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఊరేగింపును అణిచివేయాలనేటువంటి ఉద్దేశంతో మిస్కిన్ అలీ అనేటువంటి అతను, ఈ జానకమ్మ, అక్కడ ఉండేటటువంటి వాళ్ళు అటువంటి గడిలో దొరగడిలోంచి కాల్పులు జరుపుతారు. ఆ కాల్పులు జరిపినప్పుడు కొమరయ్యకు ఈ గుండు తాకి, అది హెచ్చరికలు లేకుండా జరిపినటువంటి కాల్పులు కనుక ఆ గుండు తాకి ఈయన అక్కడికక్కడ మరణించాడు అనేటువంటిది ఒక చరిత్రలో అమరులకు సంబంధించినటువంటి ఘట్టం. అందుకనే దొడ్డి కొమరయ్య అమరుడు కావడం అనేటువంటిది లివి ధాన్యం సాధించుకోవడం కోసం, తమ తిండి ధాన్యం రక్షించుకోవడం కోసం చనిపోయినటువంటి సంఘటన. అట్లా ఆ అమరయ్య శవాన్ని పట్టుకొని, ఆ అమరయ్యకు కొమరయ్య అమరుడైనటువంటి ఆ శవాన్ని పట్టుకొని ఊరేగింపు చేస్తూ ఉంటే, అక్కడ ఊర్లో ఉండేటటువంటి వాళ్ళందరూ వచ్చి 4-5 వేల మంది, పక్క ఊళ్ళో వాళ్ళు, ఈ ఊళ్ళో వాళ్ళు అంతా చేరి ఓ 4-5 వేల మంది అక్కడ గుమికూడినప్పుడు, ఆ గుమికూడినటువంటి సభకు కొంతమంది గుండాలు వచ్చి వాళ్ళని దారుణంగా అణిచివేసి కొట్టి అనేక రకాల ఇబ్బందులు పెడతారు. అట్లా క్రమక్రమంగా ఈ ఉద్యమం ఊపందుకుంటున్నటువంటి దశ 4,000 మంది ఒక దగ్గర గుమికూడడం అనేటువంటి అదొక చరిత్ర. అట్లనే చాకలి ఐలమ్మ, ఆమె పంట భూమిని రక్షించుకోవడం కోసం ఈ బాబుదొర అనేటువంటి అతను ధాన్యం దోచుకోవడానికి పంట పండేదాకా ఆగి, ఆమె కౌలుదారు, ఆ కౌలుదారు ఆ భూమిలో పంట పండించిన తర్వాత పంటను దోచుకోవడానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ పంటను రక్షించుకోవడం కోసం ఈ దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి ఇట్లాంటి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఆంధ్ర మహాసభ నాయకులు వెళ్ళి ఐలమ్మకు అండగా నిలబడి ఈ ధాన్యం పోయించి ఇంట్లో తీసుకొచ్చి పోస్తారు. ఇంట్లో తీసుకొచ్చి పోయడం అనేటువంటిది కూడా ఆనాడు చరిత్ర ఒక పెద్ద మలుపు. అంటే అప్పటి వరకు లివి ధాన్యం పేరుతోని, శిస్తు ధాన్యం పేరుతోని వీటిని తీసుకుపోయిన సంగతులే గాని, ఒక రైతు పండించినటువంటి ధాన్యాన్ని, కౌలుదారు పండించినటువంటి ధాన్యాన్ని మొదటిసారి ఇంట్లో పోయడం, అట్లా ఇంట్లో పోసేటటువంటి ఒక పోరాటానికి నాయకత్వం వహించింది ఐలమ్మ. ఆమెకు అండగా నిలిచింది ఆంధ్ర మహాసభ నాయకులు. అందువల్ల ఐలమ్మ కూడా వీరవనితగా ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మనం చెప్పుకుంటాం. ఇట్లా క్రమంగా ఒక తిరుగుబాట్లు మొదలైన ఈ తిరుగుబాట్లు మున్రాయిలో జరిగినటువంటి లంబాడీల తిరుగుబాటు, అట్లనే భూమికి సంబంధించినటువంటి సమస్యల మీద చేసినటువంటి తిరుగుబాటు, అట్లనే మాచిరెడ్డిపల్లిలో ఇట్లనే ఆ ఊర్లో లెవి ధాన్యం తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు స్త్రీలంతా తిరుగుబాటు. ఆ స్త్రీల మీద తిరిగి గూండాలు దాడులు చేస్తుంటే స్త్రీలంతా కారం నీళ్లు తల్లి రోకళ్లతో కొట్టి, వడిసెల రాళ్లతో కొట్టి వాళ్ళను పారదోలినటువంటి మొదటిసారి ఈ వడిసెల్లో రాళ్లు పెట్టి కొట్టడం అనేటువంటిది మాచిరెడ్డిపల్లిలో స్త్రీలు చేశారు అని చెప్తారు. అట్లా మాచిరెడ్డిపల్లిలో కారం నీళ్లు తల్లి ఈ వడిసెల రాళ్లు పెట్టి కొట్టి పారదోలినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇట్లాంటి చాలా సంఘటనలు జరిగినాయి. క్రమక్రమంగా ఇంకా ప్రజలంతా కూడా సాయుధులై వాళ్ళ చేతిలో ఉండేటటువంటి కొడవలి, వాళ్ళ చేతిలో ఉండేటటువంటి కర్రలు, ఆనాడు ప్రధానంగా ఈ తిరుగుబాటు చేసినటువంటి సంఘాలన్నింటి కూడా గుత్పల సంఘాలని. గుత్ప అంటే మన అందరికి తెలిసే ఉంటుంది, తెలంగాణలో ఉండే వాళ్ళకి. బడత అంటే జొన్న కంకి కానీ ఏదైనా కొట్టడానికి వీలుగా ఉండేటటువంటి దొడ్డు కర్ర అని గుత్ప అంటారు. ఆ దొడ్డు కర్ర లేదా దాన్ని బడత అని కూడా అంటారు. ఆ దొడ్డు కర్రలతోని తిరుగుబాటు చేసినటువంటి అది మొదటి ఆయుధం పోరాటం అని చెప్పొచ్చు, సాయుధ పోరాటం అని చెప్పొచ్చు. ఇది తిరుగుబాటుకు తట్టుకోలేకుండా వచ్చినప్పుడు క్రమక్రమంగా వాళ్ళ దగ్గర ఉండేటటువంటి వాళ్ళు తుపాకులు కాలుస్తున్నారు కనుక ఇటు రజాకార్లు కావచ్చు, లేదా బ్రిటిష్ కు సంబంధించిన సైన్యాలు కావచ్చు, లేదా ఇక్కడ ఉండేటటువంటి దేశముఖుల గుండాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా రివాల్వర్లు పట్టుకొని తుపాకులు పట్టుకొని కాల్చడం వల్ల వాళ్ళ మీద తిరుగుబాటు చేయడం కోసం వాళ్ళ దగ్గర నుంచి కూడా తుపాకులు ఎత్తుకొచ్చి ఆ తుపాకులతో తిరిగి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది సాయుధ రైతాంగ పోరాటం. కనుక ఇది ఒక చోట కాదు, అనేక చోట్ల జరిగింది. ఇంకా అనేక చోట్ల జరగడానికి కావాల్సినటువంటి స్ఫూర్తి అంతా కూడా మనకి దొడ్డి కొమరయ్య అందించాడు. కనుక దొడ్డి కొమరయ్య పోరాటం, మనం అమరత్వం, అది చాలా కీలకమైంది అని చెప్తాం. అట్లాంటి దొడ్డి కొమరయ్య అమరత్వం రోజున ఇవాళ దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ ఈ సభ ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా సంతోషం. ఈ స్ఫూర్తితో సాయుధ పోరాటం,
ఆర్ముడ్ స్ట్రగుల్ అని అంటాం, తుపాకులు పట్టుకుని పోరాటం చేసేటటువంటి పరిస్థితి. పల్లెల్లో ఎవరి చేతుల్లో ఉన్న ఆయుధం వాళ్ళది. ఆ స్త్రీల ఆయుధాలు, పురుషుల ఆయుధాలు, రోకన్లు పట్టుకుని కూడా పాల్గొనేటువంటి సంఘటన చెప్తారు. అందుకని ఇది ఆయుధము ఇది కాదు అనడానికి వీల్లేదు. చేతిలో ఏది ఉంటే దాంతోనే తిరుగుబాటు చేసినటువంటి ఒక గొప్ప పోరాటం తెలంగాణలో జరిగింది. దీన్నే తెలంగాణ రైతాంగ పోరాటం లేదా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అని కూడా అంటారు. అట్లాంటి ఒక పోరాటం ఇక్కడ ప్రభవించినటువంటి సృష్టించినటువంటి భూమి తెలంగాణ నేల. అందుకని తెలంగాణ నేలకున్న గొప్ప చరిత్రల్లో ఈ పోరాటం చేసినటువంటి చరిత్రను మనం గుర్తు తెచ్చుకుంటే మన రోమాలు ఇక్కబడతాయి. మనందరికి తెలిసిందే, మళ్ళీ తెలంగాణ పోరాటం చేసినప్పుడు, విప్లవోద్యమాలు చేసినప్పుడు ఈ పోరాటం యొక్క కొనసాగింపుగా మనం చెప్పుకోవడం జరిగినాయి. ఇవన్నీ కూడా మనం చాలా సందర్భాల్లో ఉదాహరించుకున్నాం. ఒక ఉద్యమం చేయడానికి కావాల్సిన స్ఫూర్తి అంతా ఈ పోరాటం నుంచి వచ్చింది. ఇది అటు తెలంగాణ రైతాంగ పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం, అటు నక్సల్బరీ నుంచి శ్రీకాకుళం నుంచి కరీంనగర్ కు ఇట్లా విస్తరించడానికి, విప్లవోద్యమాలు విస్తరించడానికి, ఇవాళ ఛత్తీస్గఢ్ పోరాటాలు విస్తరించడానికి, వీటన్నిటి కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఒక భూమిక నిర్వహించింది అనేటువంటిది చెప్తూ మీ అందరికీ నమస్తే, సెలవు. ధన్యవాదాలు నందిని సిద్ధారెడ్డి గారు. నిజంగా తెలంగాణ ఆధునిక భారత చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టం తెలంగాణ సాయుధ పోరాటం. దాని పుట్టుక, నేపథ్యం, కొనసాగిన తీరు, అలాగే దేశంలో అనేక ప్రజాస్వామిక ఉద్యమాలకు, ప్రపంచంలో విముక్తి ఉద్యమాలకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎంత స్ఫూర్తిగా, ఎంత ప్రేరణగా పనిచేసిందో సవివరంగా చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రవహించే ఉత్తేజంగా మరి ఆ సాయుధ పోరాటంలో పాల్గొన్న మట్టి మహావీరులు చాకుల ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, ఇలాంటి అందరు వ్యక్తులు బందేజీలను ప్రస్తావించారు. సో మా తర్వాత తరాన్ని కూడా ఇంకా ఆ కన్సర్న్స్ తో ఓ మేరకు బాధ్యత పనిచేయడానికి మీ ప్రసంగం మాకు బాగా తోడ్పడింది. మిత్రులారా, మనకి ఇంకా దేశపతి శ్రీనివాస్ గారు చివరిలో జాయిన్ అవుతారు. ఇప్పుడు మనకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుమిత్ర ఆనంద్ గారు కూడా మన ప్రోగ్రామ్ లో ఉన్నారు. సో వారు మాట్లాడే ముందు దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ సలహాదారు డాక్టర్ ఏరుకొండ నరసింహుడు గారు సిద్ధారెడ్డి గారి ప్రసంగంపై స్పందించాల్సిందిగా 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నాను. డాక్టర్ ఏరుకొండ నరసింహుడు గారు అన్నా ఉన్నారా? సామన్న అన్నా మీరు మాట్లాడండి, ఒక 5 నిమిషాలు. దొడ్డి కొమరయ్య అమరత్వం చెందిన జూలై 4వ తేదీని తెలంగాణ అమరవీరుల దినంగా జరుపుకుంటూ ఈరోజు అంతర్జాల వేదికను ఏర్పాటు చేసుకొని సభను నిర్వహించుకుంటున్నాం. ఈ సభకు నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నటువంటి మిత్రుడు ఆసనాల శ్రీనివాస్ గారు, ముఖ్య వక్తగా విచేసి ప్రధాన ఉపన్యాసం చేసినటువంటి గురువులు నందిని సిద్ధారెడ్డి గారు, అలాగే ఈ సభలో పాల్గొంటున్నటువంటి సుమిత్రానంద్ గారు, దేశపతి శ్రీనివాస్ గారు, మిత్రులు భువనగిరి రాములు గారు, బిల్లా మహేందర్ గారు, ఇంకా చాలా మంది మిత్రులు, దాదాపు 139 మంది ఇవాళ ఈ సమావేశం లోపల మనకు పాల్గొంటూ కనబడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ నా నమస్కారాలు. మిత్రులారా, తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి చారిత్రక క్రమాన్ని మొత్తం కూడా మనం ఇవాళ సిద్ధారెడ్డి గారు ఉపన్యాసం లోపల అనేక అంశాలు, చాలా అంశాలు, అసలు చరిత్ర లోపల అంటే ఒక చరిత్ర విద్యార్థిగా నాకు తెలియనటువంటి చాలా అంశాలు కూడా ఇవాళ తెలుసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఈ అంతర్జాల వేదిక ద్వారా మనందరికీ కూడా లభించింది. ఇవాళ మనం అవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భవిష్యత్ తరాలకు వీటిని అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ సమాజము ఎప్పుడూ నిద్రపోయలేదు. ఎప్పుడూ ఏదో రకంగా అది ఉద్యమాల లోపల, పోరాటాల లోపల, విప్లవ భావజాలం లోపల అది పడిలేస్తున్న కడలి తరంగం లాగా తెలంగాణ సమాజం కొనసాగుతూ ఉన్నది.
ఇప్పటికీ ఇంకా ఆ పరిస్థితి నెలకొని ఉండడం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. అందుకని ఈ భావజాలాన్ని మనము బతికించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ చారిత్రక క్రమాన్ని మనము ముందు తరాలకు కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ చైతన్యాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సం ఈ సం ఈ ఈ దీని పరంపర లోపల భాగంగానే ఇవాళ దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ ఈ అంతర్జాల వేదికను ఏర్పాటు చేసి అనేకమైనటువంటి సభలు సమావేశాల ద్వారా ఒకవైపు చరిత్రకు సంబంధించినటువంటి అంశాలను, మరొక వైపు సాంస్కృతిక పరమైనటువంటి అంశాలను అన్నిటిని కూడా అనేక మంది వక్తల ద్వారా ప్రజల ముందుకు తీసుకొని రావడమే కాకుండా మలిదశ తెలంగాణ ఉద్యమం లోపల ఒక కీలక భూమికను పోషించినటువంటిది దొడ్డి కొమరయ్య ఫౌండేషన్. ఇవాళ ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్తూ ఉన్నది. దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ ఈ సభలు సమావేశాలు వీటిని ఏర్పాటు చేసేటువంటి క్రమం లోపల ప్రతి సభా సమావేశం లోపల మేము కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ఇటు పాల్గొంటున్నటువంటి అందరి దృష్టికి తీసుకొని వస్తున్నాము. ఇవాళ దొడ్డి కొమరయ్య గారికి సంబంధించినటువంటి అమరత్వము చెందిన రోజున మరొకసారి ఆ విషయాలన్నిటి కూడా గుర్తు చేసుకుందాం. ఇవాళ జనగామ జిల్లాకు కొత్త జిల్లాలు ఏర్పాటయ్యేటువంటి క్రమం లోపలనే దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ ఒక డిమాండ్ చేసింది. దొడ్డి కొమరయ్యను జ్ఞాపకం ఉంచుకోవడం కోసం దొడ్డి కొమరయ్య ఏ గ్రామం లోపలైతే పుట్టి ఏ ప్రజల కోసం అయితే మరణించాడో ఆ మరణించినటువంటి గ్రామం ఉన్నటువంటి కడ్వెండి గ్రామం ఇవాళ జనగామ జిల్లా లోపల ఉన్నది. ఆ జనగామ జిల్లాకు దొడ్డి కొమరయ్య జనగామ జిల్లా అని పేరు పెడితే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మేము కొత్త జిల్లాలు ఏర్పడడానికంటే ముందు నుండే డిమాండ్ చేస్తున్నాం. దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ ఇవాళ ఆ డిమాండ్ను మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందుకు తీసుకొని వస్తున్నాము. అదేవిధంగా దొడ్డి కొమరయ్య పేరు మీద ఒక భవనాన్ని హైదరాబాద్ లోపల ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా చాలా కాలంగా దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ ప్రభుత్వం ముందు చెప్తూ ప్రభుత్వానికి తెలియజేస్తూ వస్తూ ఉన్నది. అలాగే దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ చేస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఈ జూలై 4వ తేదీని దొడ్డి కొమరయ్య అమరత్వం పొందినటువంటి జూలై 4వ తేదీని తెలంగాణ అమరవీరుల దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ప్రభుత్వమే అధికారికంగా దీనిని నిర్వహిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమ భావజాలంతో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇవాళ మనకు అధికారం లోపల ఉన్నది. ఆ ప్రభుత్వం దీనిని తెలంగాణ అమరవీరుల దినంగా గుర్తించి దొడ్డి కొమరయ్య జ్ఞాపకాలని, దొడ్డి కొమరయ్యకు సంబంధించినటువంటి పోరాటాలని ముందుకు తీసుకెళ్లడానికి అది ఎంతో బాగా ఉపకరిస్తుంది. ఆ భావజాలం విస్తరణ పొందడానికి అవకాశం ఉంటుందనేటువంటి విషయాలను ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు మ్యూట్ లో ఉన్నారు సీనన్న. ఇప్పుడు ఉమాదేవి గారు దాశరథి గారి పాట పాడతారు. ఉమాదేవి ఉన్నారమ్మా? ఉమాదేవి తర్వాత సుమిత్ర పాడమ్మా జయం. నిర్వాహక బృందానికి ఈనాటి వేదికకు అధ్యక్షత వహించినటువంటి నందిరెడ్డి గారికి ప్రముఖ వ్యక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను దొడ్డి కొమరయ్య గురించి ఒక పాట రాసాయిపోయి పాడుతున్నాను. పడుగుల బతుకులు మార్చగా ప్రవహించిన వీరుడు, పడుగుల బతుకులు మార్చగా ప్రవహించిన వీరుడు, చీకటి దశలను చీల్చిన తిరుగెల్లే భీముడు, చీకటి దశలను చీల్చిన తిరుగెల్లే భీముడు, వ్యక్తి చాటిరిని పాపగల గొంతుకలుగా మారి, వ్యక్తి చాటిరిని గొంతుకలుగా మారి, జల్ జమీనంటూ జాగృత పరచిన సూరి, అడుగుల బతుకులు మార్చగా ప్రభవించిన వీరుడు, చీకటి దశలను చీల్చిన తిరుగెల్లే భీముడు,
చెరను బాపి భుక్తులకు భూమి పంచి భూస్వాముల చెరను బాపి భుక్తి కొరకు భూమి పంచి వాడి హస్తని నిలదీసిన ధీరుడు వాడిది హస్తని నిలదీసిన ధీరుడు పరుగుల బతుకులు మార్చగ సమరించిన ధీరుడు చీకటి వెతలను తీసిన తిరుధీముడు పన్నులనే పాతరెత్తి పలుగు పారచేసబట్టి. హలో ఉమా, హలో ఉమాదేవి గారు, వాయిస్ పోయింది. వాయిస్ పోయిందా? అయ్యో పోయిందా అమ్మాయి? సరే, ఉమా గారికి ధన్యవాదాలు. మిత్రులారా, తెలంగాణ చైర్మన్ మావో అన్నట్టు మహిళలు పాల్గొనందే ఏ విప్లవం విజయవంతం కాదు. సమాజంలో సగభాగమైన స్త్రీలు పాల్గొన్నప్పుడే ప్రపంచంలో విముక్తి పోరాటాలు కానీ, సాంఘిక జాతి విముక్తి పోరాటాలు కానీ, సాంఘిక విప్లవాలు కానీ, స్వాతంత్ర పోరాటాలు కానీ మరి ఫలవంతమయ్యాయి. మరి చారిత్రక సత్యాన్ని నిరూపిస్తూ తెలంగాణ సాయుధ పోరాటంలో మరి నల్లా వజ్రమ్మ, చాకలి ఐలమ్మ, అనసూయ లాంటి వందలాది మంది మహిళలు దళాల్లో పనిచేసి మరి పురుషులతో సమానంగా యుద్ధాలు చేశారు. ఆ చరిత్రను కూడా ఆ మధ్య రమామెల్కోట మేడం 1980s లో తెలంగాణ అన్ని గ్రామాలు తిరిగి మనకు తెలియని మన చరిత్ర అనే ఒక అద్భుతమైన డాక్యుమెంట్ రూపొందించారు. అందులో తెలంగాణ పోరాటంలో పాల్గొన్న మహిళల గురించి. ఇంకా సిద్ధారెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ పోరాటం ఇంకా 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 లోతులకు అన్వేషించాలి, డాక్యుమెంట్ చేయాలి. మేము కూడా దొడ్డి కుమరయ్య ఫౌండేషన్తో కుమరయ్య అమరత్వం మీద, అలాగే జనగామ ప్రాంతాన్ని విముక్తి చేసిన నల్ల నరసింహుని, జ్వలించే జనగామ సింహం నల్ల నరసింహుని, అలాగే మన్నవైన నరసింహ యాదవ్ అని ఈ రోజు కుమరయ్యతో ఊరేగింపులో తూటాలు పడి గాయపడ్డ రేషపల్లి కొండయ్య గురించి తన మనవడు భానుచంద్రుడు కూడా కుమరయ్యంతో కలుగుతున్న కొండయ్య అని ఇలా విస్మృత వీరుల గురించి పరిశోధించి అనేక వ్యాసాలు కూడా మేము రాయడం జరిగింది. ఆ అనేక పోరాటాల్లో ఆ తెలంగాణ పోరాటం, ఐలమ్మ, వజ్రమ స్ఫూర్తి తీసుకొని మలదశ పోరాటంలో పాల్గొన్నారు. ఇప్పుడు మిత్రులారా, మనం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ చక్రపాణి కూడా మన సభలకు వచ్చారు. మిత్రుడు, యూనివర్సిటీ మిత్రుడు. వారు కూడా మనం సిలబస్ లో తెలంగాణ చరిత్రకు ప్రత్యేక ప్రయారిటీ ఇవ్వమన్నాం. ఆ నేపథ్యంలో సాయుధ పోరాట చరిత్రను కూడా ప్రస్తావిస్తూ మలిదశ నగ్గుల పోరాటాలను సిలబస్ చేకూర్చాడు. దీన్ని మరింతగా ఇప్పుడు మనకు సుమిత్రాదేవి గారు, సుమిత్ర ఆనంద్ గారు టీఎస్పీఎస్ మెంబర్ మాట్లాడే ముందు మేడంకు విన్నపం ఏమిటంటే, మన రమామెల్కోటే మేడం రాసిన మనకు తెలియని మన చరిత్ర తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల గురించి ఆ సిలబస్ లో ప్రత్యేక యూనిట్ గా మీరు చేపట్టాలని ఆ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, మరి సుమిత్ర ఆనంద్ గారు టీచర్ గా ఒక ప్రగతిశీల విప్లవకర ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ లో నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో పనిచేశారు. అటు మంచి ఆదర్శ ఉపాధ్యాయ ఉద్యమాల్లో, ప్రభుత్వ విద్యారంగ పరీక్ష ఉద్యమాల్లో పనిచేస్తూ స్వరాష్ట్ర సాధనకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక అగ్రగామి పాత్ర వహించారు కామారెడ్డి జిల్లాలో. మరి వారి సహచరుడు వీరు కూడా విప్లవోద్యమాలకు, ప్రజాస్వామిక ఉద్యమాలకు దశాబ్దాల పరంగా సహకారంగా ఉన్నారు. మరి అలాంటి ఉద్యమ నేపథ్యం, గొప్ప ఆచరణ ఉన్న సుమిత్ర ఆనంద్ గారు ఇటీవల తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా ఎంపికయ్యారు. వారికి దొడ్డి కుమరయ్య ఫౌండేషన్ తరఫున శుభాకాంక్షలు. మరి సుమిత్ర ఆనంద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సుమిత్ర ఆనంద్ గారు మీట్ లో ఉన్నారు మేడం, మీరు మీట్ లో ఉన్నారు అని. ఓకే ఓకే హలో, ఓకే మాట్లాడండి. దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు అస్నాల శ్రీనివాస్ గారికి మరియు అమరుడు దొడ్డి కొమరయ్య అమరత్వం పొందినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి రోజున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికి కూడా ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ. గురువులు పెద్దలు నందిని సిద్ధారెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చరిత్రను మళ్ళొక్కసారి
కళ్ళ ముందు చూపినటువంటి సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ అంటారు తన పాటలో ఒకసారి, తెలంగాణ చరితంటే త్యాగాల చరితని, ప్రాణమివ్వడం అంటే పొద్దు పొడవడమాని, చాటి చెప్పిన ధైర్య సాహస వీరులకు జోహారులు జోహారులు, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్. అమరులకు జోహార్లు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నందుకు నేను కొద్దిగా ఆలస్యంగా కార్యక్రమంలో పాల్గొన్నాను. అయినప్పటికీ అమూల్యమైనటువంటి అనేక విషయాల్ని వినడం జరిగింది. మీ ఆశయ సాధన మేడం వీడియో చూడండి. వీడియో ఓకేనా సార్? ఓకేనా సార్? ఓకేనా? దీనన్నా మేడం అవుపిస్తుందా స్క్రీన్ మీద? నాకు కనిపిస్తుంది. ఓకే రైట్. అయితే ఈ సందర్భంగా విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ ను అభినందిస్తూ, తెలంగాణ సాయుధ పోరాటంలో అయితేనేంటి, ఉద్యమాల్లో అయితేనేంటి స్త్రీల పాత్ర విశేషమైనటువంటి పాత్ర ఉన్నది. ఇందాకే అస్నాల శ్రీనివాస్ గారు చెప్తూ ప్రపంచ చరిత్రలో మహిళల భాగస్వామ్యం లేని ఏ విప్లవం కూడా విజయవంతం కాలేదని చెప్పడం జరిగింది. ఇది జగమెరిగినటువంటి సత్యం. స్త్రీల పాత్ర చాలా సాధారణంగా అనేక దోపిడీ, పీడన, అణచివేత, నిర్బంధంలో స్త్రీలు ఎక్కువగా బలి కావాల్సినటువంటి సందర్భాల్ని మనం చూసినాం. సమాజంలో మగవాళ్ళ కంటే స్త్రీల మీదనే అనేక రకాలైనటువంటి అణచివేత, పీడన మనం చూసాం. ఆ సందర్భంలో స్త్రీలు మరి అటు కుటుంబంలోనూ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇంకా కుటుంబంతో పోరాడుతూ సమాజంతో కూడా ఆనాటి మరి పీడన, దోపిడీకి కారణమైనటువంటి వర్గాలతో కూడా పోరాటం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఎక్కడైతే మరి ఈ దోపిడీ, పీడనలకు అణచివేతలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు వాళ్ళ ఆయుధాలు, వాళ్లకు సాయుధ పోరాటంలో వాళ్ళకు ఆయుధాలు అందకున్నప్పటికీ వాళ్ళ చేతిలో ఏది ఉంటే అది, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి రోకళ్ళు, కారప్పొడి ఇట్లాంటివి తీసుకొని, నందిని సిద్ధారెడ్డి సార్ చెప్పాడు, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఆయుధాలు అవసరం లేకుండానే వాళ్ళు కారప్పొడితోని, వడిసెల రాళ్లతోని, రోకళ్ళతోని పోరాటం చేసిన స్త్రీలు అని చెప్పేసి నాకు ఆ సినిమా గుర్తొచ్చింది. మానసిక వైద్యుడిగా చంద్రముఖి సినిమాలో డాక్టర్ గా రజనీకాంత్ గారు ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో చెప్పేస్తూ ఉంటారు. అట్లా సిద్ధారెడ్డి సార్ గారు నేను చెప్పదలుచుకున్న విషయాలు ముందే చెప్పేశారు. స్త్రీలు అట్లా ఆనాటి పోరాటాల్లో పాల్గొన్న విజయాలు కూడా సాధించారు. అనేక సందర్భాల్లో స్త్రీల భాగస్వామ్యం పోరాటాల్లో ఉండింది. ఆనాడు ఆరుట్ల కమలాదేవి గారు కానీ, ఇంకా మల్లు స్వరాజ్యం గారు కానీ, ఇంకా చరిత్రలో మనకు తెలియని చరిత్రలో పేర్లు నమోదు కాని అనేక మంది స్త్రీలు, సాధారణ మహిళలు, కుటుంబ మహిళలు చాలా మంది పాల్గొని ఉద్యమాల్ని విజయవంతం చేసి సమాజాలకు చైతన్యాన్ని అందించినటువంటి సందర్భాల్ని మనం తెలుసుకున్నాం. వాళ్ళు అయితే ఈ పోరాటాల్లో భాగం పంచుకున్నటువంటి స్త్రీలు ఏం సాధించారు, వాళ్ళు తర్వాత పరిణామ క్రమంలో ఏం జరిగింది సమాజం కంటే, స్త్రీలుగా వాళ్ళు మాత్రమే కాదు సమాజానికి వాళ్ళు ఒక పోరాట స్ఫూర్తినే. ఇవాళ మనం చూస్తే చాకలి ఐలమ్మ ఇంట్లో పండినటువంటి పోసినటువంటి సంఘం వాళ్ళు ఐలమ్మ ఇంట్లో వేసినటువంటి పండించి కోసిపోసిన ధాన్యం సందర్భంగా జరిగినటువంటి ఆ ఘర్షణలో, ఆ పోరాటంలో మరి ఆనాటి విష్ణూర్ దొరను ఎదిరించినటువంటి, ముందు వరుసలో నిలిచినటువంటి దొడ్డి కొమరయ్య 20 ఏళ్ళు కూడా నిండని నూనోగు మీసాల నూతన యవనంలో తన ప్రాణాల్ని బలిపెట్టి మరి అనేక మంది, వేలాది లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన సందర్భానికి భూమిక, దానికి కారణం మరి ఆమె చాకలి ఐలమ్మ. ఇట్లా ఐలమ్మ, ఇవాళ ఐలమ్మకు ఏం దక్కింది అంటే, ఐలమ్మ అనేక మందిలో స్ఫూర్తిని నింపి తర్వాత తరాలకు మార్గదర్శకంగా నిలవడమే కాదు, ఇవాళ చాలా గ్రామాల్లో, చాలా మండలాల్లో అనేక వందలాదిగా ఐలమ్మ విగ్రహాలు నెలకొల్పడం జరిగింది. ఆమె ప్రత్యక్షంగా ఏమి
పొంది ఉందో తర్వాత అంశం అయినప్పటికీ సమాజానికి, ఆమె తెలంగాణ సమాజానికి ఒక చైతన్య దీపిక లాగా, ఒక కరదీపం లాగా భవిష్యత్ తరాలకు మిగిలిపోయింది. అలాగే ఈ ఆరుట్ల కమలాదేవి గారు కానీ, మల్లు స్వరాజ్యం గారు కానీ, ఇట్లా కొంత విద్యావంతులైనటువంటి మహిళలు ఆనాటి పోరాటాల్లో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు, ప్రజల చేత వాళ్ళు శభాష్ అనిపించుకోవడమే కాదు, ప్రజలు వాళ్ళకు పట్టం కట్టారు, చట్టసభలకు పంపించారు. మరి యావత్ భారతదేశంలోనే మొట్టమొదటి ప్రతిపక్ష నేతగా ఆరుట్ల కమలాదేవి గారు ఎన్నుకోబడ్డారు. ఇట్లా తను పార్లమెంట్ సభ్యురాలుగా కూడా ఎన్నుకోబడ్డారు. ప్రజా జీవితంలో వాళ్ళు తెలంగాణ మహిళలకి రాజకీయ అధికారాన్ని అందించేందుకు గాను రాజకీయ చైతన్యాన్ని కల్పించారు. అలాగే సమాజంలో కూడా ఒక విశేషమైనటువంటి మార్పుకు, పోరాట స్ఫూర్తికి కారణం కాగలిగినరు. ఇంకా అనేక సందర్భాల్లో కనుక మనం చూస్తే ఆనాటి తొలి దశ తెలంగాణ ఉద్యమం కాడ నుంచి నిన్నటి మనం సాధించుకున్న తెలంగాణ, మనమందరం పాలు పంచుకున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా స్త్రీల పాత్ర విశేషంగా ఉన్నది. ఎక్కడికక్కడ స్త్రీలు తెలంగాణ వాణిని వినిపించిండ్రు, తెలంగాణ పోరాటంలో భాగమైనరు. అనేక పోరాట రూపాలని వాళ్ళు పోరాట రూపాలుగా వాళ్ళు అవతరించిండ్రు మహిళలు వివిధ సందర్భాల్లో. అట్లాంటి సందర్భాలు మనం చూసినాము. ఇంకా అనేక కోణాల్లో ఈ మలిదశ తెలంగాణ ఉద్యమంలో కనుక చూస్తే చాలా మంది మహిళలు విశేషంగా కృషి చేసినటువంటి మహిళల్లో ప్రధానంగా ఇప్పుడు కూడా వాళ్ళు చట్టసభల్లోకి ఎన్నిక కాబడ్డారు. వివిధ రంగాల్లో వాళ్ళు రాణిస్తూ ఉన్నారు. తెలంగాణ సాధించుకోవడం ప్రధానంగా తెలంగాణ సాధించుకున్నాం, అందులో కూడా మహిళల పాత్ర ఉన్నది అనేది రుజువు చేయబడింది. తెలంగాణ సాయుధ పోరాటాల్లో కానీ, ఇవాళ మలిదశ తెలంగాణ పోరాటంలో కానీ స్త్రీలు పాల్గొనడం మూలంగా మరి స్త్రీలకు కుటుంబంలో శాంతి, సౌఖ్యం, సమాజంలో ఎలాంటి అలజడి ఉన్నా, ఎలాంటి ఇది ఉన్నా మొదటగా స్త్రీలు నష్టపోతారు. కుటుంబం శాంతి కరువు అవుతుంది. కుటుంబంలో మరి ఒక కుటుంబ వాతావరణం అంతా విచ్ఛిన్నమై ఉంటుంది. కాబట్టి స్త్రీలు ప్రధానంగా నష్టపోతూ ఉంటారు. అటువంటి సందర్భంలో మరి ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రంగా సాధింపబడి తెలంగాణ ఒక స్వయం శక్తిగా ఎదిగి సుభిక్షమైన తెలంగాణగా వర్ధిల్లుతున్నటువంటి సందర్భంలో కుటుంబ పరంగా స్త్రీల జీవితాల్లో గొప్ప మార్పు అనేది అయితే వచ్చింది. నాయకురాలుగా ఎదిగి వారు ప్రజాస్వామ్య పద్ధతిలో సాంస్కృతిక రంగంలో పనిచేసి తెలంగాణ సాంస్కృతిక విప్లవోద్యమ కెరటంగా కల్వకుంట్ల కవిత గారు బతుకమ్మను ఒక పరాయీకరణ మన రాష్ట్రంలో వచ్చి మన కళల్ని, మన సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నటువంటి సందర్భంలో నామోషిగా బతుకమ్మ ఎత్తడని నామోషిగా భావిస్తున్నటువంటి సందర్భంలో మరి బతుకమ్మను పండగతో తను జాగృతిని ప్రారంభించి తెలంగాణ మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి మన పండగలు, మన సంస్కృతి మనది అనేటువంటి ఒక అభిమానాన్ని మళ్ళీ నింపి తెలంగాణ మహిళల చైతన్యాన్ని నింపినటువంటి కవిత గారి వాళ్ళ పార్లమెంటుకు ఎన్నిక కాబడ్డారు. అలాగే ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నారు తను. అలాగే చాలా మంది మహిళలు కూడా గొంగడి సునీత గారు కానీ, పద్మా దేవేందర్ రెడ్డి గారు కానీ, చాలా మంది కూడా ప్రధానంగా కుటుంబాల్లో శాంతి, సమాజంలో శాంతి, ఇంకా అణచివేత, దోపిడీ, పీడనలు ఇవి లేకుండా ఆనాటి ఇనుప బూట్ల చప్పుళ్ళు లేని ప్రశాంతమైనటువంటి తెలంగాణలో కుటుంబ శాంతిని మహిళలు పొందిండ్రు, కుటుంబంలో దీన్ని పొందిండ్రు. అలాగే వివిధ సందర్భాల్లో మనం చూస్తాం మహిళల పాత్ర. పుట్టపర్తి నారాయణాచార్యులు అంటారు, ఇప్పుడే కాదు, నిజంగా ఈ వరంగల్ను ఒకసారి తలుచుకుంటే గర్వం అనిపిస్తుంది. ఓరుగల్లు పోరాటాల పురిటి గడ్డ, పోరుగల్ అంటారు దాన్ని. సందర్భం అక్కడి నుంచి దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ అక్కడి నుంచే ఇది కాబట్టి ఇవాళనే కాదు, రాజరిక వ్యవస్థలో కూడా అప్పుడు అబలయని దేశమును కబలింప తలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. మరి ఆనాటి రాణి రుద్రమదేవి
నుంచి మొదలుకుంటే ఇప్పటి తర్వాత మలిదశ తెలంగాణ మలిదశ ఉద్యమం కన్నా ముందు తొలి తెలంగాణ ఉద్యమంలో చాకలి ఐలమ్మ నుండి ఈ ఈ మలిదశ ఉద్యమం వరకు కూడా ప్రతి ఉద్యమంలోను కూడా ప్రతి పోరాటంలోను కూడా మహిళల భాగస్వామ్యం ఉన్నది. మహిళలు కారాపు నీళ్లు తెచ్చి కళ్ళల్ల జల్లితేను, వడిసేల రాళ్ళు నింపి వడివడిగా కొట్టితేను, నీ మిలిటరీ వారిపోయిరో నైజాము సర్కరోడా. నైజామును ఎదిరించినటువంటి ఆయుధంగా స్త్రీలు, వాళ్ళ దగ్గర సాయుధ పోరాటం జరుగుతుంది, ఆయుధాలు లేవు, అయినటువంటి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఆ రోకళ్ళు కారపు నీళ్లు జల్లి వాళ్ళు పోరాటం చేసినటువంటి సందర్భాలను చూసినాం, మనం విన్నాం, ఆ సందర్భాన్ని మనం విన్నాం. ఇంకా అలాగే పుట్టపర్తి నారాయణాచార్యులు ఒక సందర్భంలో చెప్తారు, తను అధికారుల యొక్క అధికారులను ప్రశ్నించి జైలు పాలైనటువంటి ఒక యువకుడు జైలు నుంచి కిటికీలోంచి బయటకు చూస్తూ మేఘంతో తన భార్యకు సందేశాన్ని పంపిస్తూ ఉంటాడు. ఆ సందేశం పంపిస్తూ, చుట్టను సుజడి చేవు చేరంగ మరిచేవు కాకతీయుల ఓరుగల్లు ఆంధ్ర చారిత్ర కన్యక పుట్టినిల్లు. ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నంటే, ఆంధ్ర చారిత్ర కన్యకు పుట్టినిల్లు వరంగల్ అని చెప్పిండు పుట్టపర్తి నారాయణాచార్యులు. అదే దాంట్లోనే నారాయణాచార్యులు రుద్రమ్మని ఎట్లా కీర్తిస్తాడంటే, రుద్రమ్మను తను రుద్రమ్మ చండీశ్వరి దేవి జలజలా పారించ శాస్త్రవుల రక్తము చడనిసల ఏరుగా యాదవాన్వయుడగు మహదేవరాజు తా మగువయని చులకనగ చూసి మనసులో మగతనము పేరాసలాచి కత్తిగొని వచ్చి పడినటవాడు చిచ్చుమిసి రుద్రమ్మ వెడలినది విక్రమము వెడలినట్టు రూపెత్తి కథన రంగము నందు కాళికా రూపమై ఏ ఎడల తాను గనిపించి యాదవుని ఆయువిక నిల్వదనిపించి బ్రతుకు పోరా తెనుగు పడితి ఎడిదపు వాడి రాయించుకో కావ్యమందు నీతితో పాడుకో జీవితం బంధు అన్నదట ఒకనాటి తెలుగులో ఉద దృష్టికే కాదు కరస్థాన బట్టినది ఖడ్గలతికకు కూడా. అట్లా రుద్రమ్మని కీర్తిస్తాడు. ఆ వరంగలును ఓరుగలును ఆంధ్ర చరిత్ర కన్యకు పుట్టినిల్లు అంటాడు. అటువంటి ఓరుగల్లు వేదికగా దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ చేస్తున్నటువంటి ఈ తెలంగాణ చైతన్య వేదిక, ఈ దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ ఓరుగల్ ప్రాంతానికే కాదు యావత్ తెలంగాణకు దిక్సూచిగా మారి పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అమరులను తలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అమరుల స్ఫూర్తితో, ఒక్క దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ఆనాటి తెలంగాణ ఉద్యమం ఎట్లయితే రాజుకున్నదో, ఎట్లయితే తీవ్రమైనటువంటి పోరాట రూపంగా మరి తుపాకులను ఎదిరించి, ఆ తూటాలను ఎదిరించి పోరాడే స్థితికి చేరుకున్నదో, ఎలాంటి ఆయుధాలు లేకున్నప్పటికీ వాళ్ళు పోరాటంలో ప్రజలు ఎట్లా వందలాదిగా ముందుకు వచ్చి ప్రాణాలని సైతం మరి ఫలంగా పెట్టడానికి వాళ్ళు సిద్ధమైనరో, అటువంటి సందర్భాన్ని మనం చూసినాం, విన్నాం. ఈ వేదిక మరి ఆ దృష్టిలో పనిచేస్తూ ఇవాళ ఆ చైతన్యాన్ని యావత్తు తెలంగాణకు స్ఫూర్తి నింపుతూ మలిదశ పోరాటంలో భాగమైనటువంటి ఓరుగల్లు, ఆ మానుకోట రాళ్ళ శక్తి ఏంటో తెలంగాణ అంతా ఎరిగిందే, తెలంగాణ అంతా తెలుసుకున్నటువంటిదే. తిప్పి తిప్పి ఈ గడ్డ, ఈ ప్రాంతం మీద ప్రాంతేతరులను అడుగుపెట్టనివ్వమని చెప్పినటువంటి మరి కాళోజీ నుంచి, ఈ ప్రాంతేతరులను తరిమి కొట్టినటువంటి కాలేజీ నుంచి అనేక మంది మహాకవులను కన్నటువంటి ఓరుగల్లు నుంచి ఈ వేదిక ఆవిర్భావం కావడం, ఈ దొడ్డి కొమరయ్య కడవెండి వీరుడు దొడ్డి కొమరయ్య ఆ గ్రామంలో ఆ నేలకు ఆ చైతన్యం ఉన్నది. ఈ తెలంగాణ గడ్డ ఉన్నటువంటి మట్టికే చైతన్యం ఉన్నది. ప్రత్యేకించి కడవెండి తొలి అమరుడు కడవెండికి ఆ మట్టికి ఆ చైతన్యం ఉన్నది. ఆ మట్టి బిడ్డలందరూ కూడా ఇవాళ ఇంత ఘనంగా, ఇంత గొప్పగా ఆ దిశలో ప్రచారం చేస్తూ ఆ చైతన్యాన్ని కల్పిస్తున్నటువంటి సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసలు తెలియజేస్తూ, దానికి సంబంధించి ఈ మనకు తెలియని మనం చెప్పుకుంటున్నాం కొద్ది మంది, వేళ్ల మీద లెక్కించుకునేటువంటి మంది, ఆరుట్ల కమలాదేవి గారు, మరి తర్వాత మల్లు స్వరాజ్యం గారు, ఇంకా వాళ్ళు ప్రముఖ స్థానాల్లో వెలిగినటువంటి స్త్రీలను ఇవాళ మలిదశ ఉద్యమంలో కానీ, నాటి ఉద్యమంలో కానీ వాళ్ళ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందరికి తెలిసిందే. మనకు తెలియనటువంటి మన పోరాటాల్ని ఎత్తుకున్నటువంటి మహిళలు,
వివిధ సందర్భాల్లో పనిచేసినటువంటి మహిళలు వాళ్ళను ఇంకా వెలుగులోకి తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరెవరి పాత్ర ఎక్కడ ఎంత ఉన్నది, వాళ్ళు ఎట్లా రేపటి తరానికి దిక్సూచుల్లాగా పనిచేస్తారో మనం వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దిశలో నా వంతుకు నేను ప్రయత్నం చేస్తాను ఆ మేరకు అని ఈ వేదిక మీద గతంలో గంటా చక్రపాణి గారు కూడా వచ్చి మాట్లాడినారని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మరి నాకు ఎక్కువ సమయం లేకుండా నేను నాకున్న పరిమితమైనటువంటి నాలెడ్జ్ తో కొద్దిపాటు అప్పటికప్పుడు నేను మాట్లాడడం, నేను ఇక్కడే హైదరాబాద్ లో నిన్న మా సమావేశం ఉందని రావడం జరిగింది. అక్కడికప్పుడు నేను మరి ఎలాంటి ముందస్తు ఇది లేకుండా నేను మీ అందరితో నా భావాల్ని పంచుకునేటువంటి అవకాశాన్ని, సందర్భాన్ని నాకు ఇచ్చినందుకు దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ వారికి, ముఖ్యంగా ఆస్నాల శ్రీనివాస్ గారు, మరి ఎక్కడ చైతన్యం ఉంటది, ఎక్కడ ఇది ఉంటది, తాను రాష్ట్రం అంతా జల్లెడబడుతున్నట్టు కనిపిస్తా ఉంటది ఆయన ఆసక్తి, అది చూస్తూ ఉంటే. అట్లా ఆయన పరిచయం ఈ మధ్యనే సోదరులు ఆస్నాల శ్రీనివాస్ గారి పరిచయం జరిగింది. తనకు తానుగా పరిచయం చేసుకుని మాట్లాడినారు. ఈ సందర్భంగా నేను ఇంతకాలం దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ కార్యక్రమాలను మిస్ అయినందుకు విచారిస్తూ ఉన్నా. మలిదశ తెలంగాణ ఉద్యమం తర్వాత బాధ్యత ముగిసిపోలేదు. తెలంగాణ ఇంకా ఈ గడ్డను దోచుకోవడానికి పరాయ శక్తులు పొంచి ఉన్నాయి. మరి వివిధ రూపాల్లో వాళ్ళ ఏజెంట్లను, బండ్లను ఇక్కడ నియమించి ఈ గడ్డ మీద పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి దానంతటిని తిప్పికొట్టాల్సినటువంటి, వాళ్ళను ఈ పొలిమేరలు దాటించాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రతి పౌరుడి మీద ఉన్నది. ఇందాక సార్ అన్నారు, ఒక్క ఉపన్యాసం, ఒక్క మాట, ఒక్క పాట లక్షలాది మందిని కదిలించేటువంటి శక్తి ఉంటది. అట్లా ఆ శక్తిని ప్రజలకు చేరవేసేటువంటి ఒక వారధిలాగా, అనుసంధాన కర్తలాగా ఈ దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ పనిచేస్తూ ఉన్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, తెలంగాణ అమరవీరులకు జోహార్లు అందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సుమిత్ర ఆనంద్ తనోబా గారు. నిజంగా తెలంగాణ ఉద్యమంలో శ్రామిక వర్గ మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా సరోజినీ దేవి నాయుడు కుటుంబం, వాళ్ళ సోదరులు హరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ, వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ, సరోజినీ దేవి కూతురు పద్మజా నాయుడు, ఇంకొక అమ్మాయి కూడా ఈ మధ్య ప్రస్తుతం తెలిసింది. వీళ్ళంతా కూడా మేధో రంగంలో తెలంగాణ పోరాటాన్ని, వాళ్ళ కొడుకు జయసింహ కూడా మేధో రంగంలో, హక్కుల రంగంలో ప్రజలను చైతన్యపరిచే ఉద్యమకారులు, ఉపాధ్యాయులకు పనిచేసిన సందర్భం ఉంది. మరి సుమిత్ర ఆనంద్ గారు ఇటు క్షేత్రస్థాయి కార్యకర్తగా, అటు ప్రజల్ని, తన తోటి మహిళల్ని చైతన్యపరిచే గొప్ప అద్భుతమైన ఒక ఉపన్యాసకురాలుగా మనం విన్నాం. సో ఒక అంబేద్కర్ అంటాడు, మనం ఉపాధ్యాయులం, అధ్యాపకులం ఒక సజీవ మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళం. ఇలాంటి మేధావులు పాలించే వర్గం కానప్పటికీ వారు దేశ భవిష్యత్తును ప్రభావితం చేయగలుగుతారు. సామాన్య ప్రజలు మేధోపరమైన ఆలోచన చెయ్యరు, వారు మేధావుని అనుకరిస్తారని. మరి అంబేద్కర్ ఒక బుద్ధిజీవులకు తమ ఎదుగుదలకు తోడ్పడే సహకారం నుంచి శ్రామిక వర్గ ప్రజలకు వాళ్ళ జీవన బాగు కోసం విద్యావంతులు పనిచేయాలని అంబేద్కర్ చెప్పాడు. మరి అలాంటి అంబేద్కర్ యొక్క ఒక నినాద, ఒక దర్పణంగా, ఒక నిలువెత్తు దర్పణంగా, ప్రతీకగా సోదరి సుమిత్ర గారు మనకు కనిపిస్తున్నారు. నిజంగా దేశపతి సీనన్న మెసేజ్ పెట్టిండు, సాయుధ సమర సాహిత్యం నేను మాట్లాడలేనే, సుమిత్ర గారు మాట్లాడుతున్నారు, ఇక నాకు ఇంకా అవకాశం ఏముంది అన్నట్టు సీఎం కాన్వాయ్లో ఉన్నాడు ఆయన. దేశపతి అదే మెసేజ్ పెట్టాడు. ఆయన ఖచ్చితంగా 5 నిమిషాలు కన్క్లూడ్ చేస్తాడు. సుమిత్ర గారికి మరొకసారి అమ్మా, రమా మెలకోట గారి బుక్ నాకు ఉంది, మనకు మన చరిత్ర నా దగ్గర ఉంది పుస్తకం. నేను చక్రాపరణ మాతో కలిసి తిరిగినోడు, అన్నకు ఇట్లే వెంబడి పడితే తను కూడా మనలాంటి నేపథ్యం వచ్చిన వాడే, చరిత్రకు సమిత ప్రాధాన్యం ఇచ్చాడు. ఇంకొక అడుగు మీకు ముందు వేయాలని దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ విజ్ఞప్తి చేస్తుంది. ఇందులో అంత ఒక అద్భుతమైన ఒక బోధనా రంగంలో, పరిశోధన రంగంలో, కేసీఆర్ రంగంలో పనిచేసే సమూహమే దొడ్డి కొమరయ్య ఫౌండేషన్. మీకు ఎప్పుడు అన్ని వేళ అండగా ఉంటది అని చెప్తూ, ఇప్పుడు సుమిత్ర గారి ప్రసంగంపై కేశ్ రెడ్డి మాధవి గారు స్పందిస్తారు. మిత్రులారా, తెలంగాణ సాయుధ పోరాటానికి కడవెండి
ఒక అగ్నిశిఖ అయితే, ఒక ఎపి సెంటర్ అయితే, దాని పక్క గ్రామం దేవరపులో కూడా అట్నే పనిచేసింది. దేవులపల్లి తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి సమస్యలు ఎజెండాగా పెట్టిన దేవులపల్లి వెంకటేశ్వరరావుకి కామ్రేడ్ డివి అంటాం. ఆ డివికి ఆశ్రయాన్ని ఇచ్చిన గురు. అలాగే తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక గెరిల్లా దళానికి నాయకత్వం వహించిన మల్లు స్వరాజ్యం వల్ల అమ్మమ్మూరు దేవరపుల. మరి ఆ రాపాక రామచంద్రుడి వ్యతిరేక నిజాం వ్యతిరేక పోరాటంలో దేవరపుల మర్రి రామరెడ్డి కుటుంబం చాలా గొప్ప సేవలు అందించింది. మరి వారి వారసురాలు టిఆర్ఎస్ నాయకురాలు మన కార్పొరేట్ పనిచేసిన కేశెట్టి మాధవక్క దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ ఆవిర్భావం నుండి మాతో కలిసి పనిచేస్తున్నారు. మాధవక్క, మీరు సుమిత్ర గారి ప్రసంగంపై స్పందించాల్సి కోరుతున్నాను. మాధవక్క ఉన్నారా? ఉన్నా అక్కయ్య మీరు వింటున్నా. మాట్లాడండి. అందరికి దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, తమ్ముడు నా నమస్కారాలు. అందరికి కూడా పెద్ద విజ్ఞులు మేధావంతులు అందరూ కూడా ఉన్న వారందరికి ఇందాక మేడం చెప్పినారు, నేను విన్నా. సిద్ధారెడ్డి గారి నుంచి నేను వింటున్నా, నేను ఉన్నా మీటింగ్ లోనే. అయితే ప్రతిసారి దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ సంస్థ ఈ వర్ధంతి కానీ జయంతి కానీ ఏది నిర్వహించినా కూడా తమ్ముడు ఒక సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర అని కూడా పిలిచి స్త్రీ పాత్ర గురించి కూడా మాట్లాడమన్నారు. అయితే ఇప్పుడు ఇందాక మేడం చెప్పినట్టు ఎందరో మహిళలు పనిచేసిండ్రు, కొందరు వెలుగులోకి రాలేకపోయినరు, కొందరు మాత్రమే వెలుగులోకి వచ్చిండ్రు. మేడం చెప్పినట్టు కుటుంబాన్ని ఇటు సమర్థించుకుంటూ, అంటే అన్ని చేసుకుంటూ బయట ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ సందర్భంగా నేను ఒకటి అన్నదలుచుకున్న, ఒక మహిళ మాత్రమే మల్టీ టాస్కింగ్ చేయగలదు మేడం, పురుషులు ఇంత మల్టీ టాస్కింగ్ చేయలేరు. మేడం చెప్పినట్టు ఎందరో మహిళలు త్యాగం చేసిండ్రు. మేము కూడా మలిదశ ఉద్యమంలో 2001 నుంచి పాల్గొన్న మేడం. నేను ఇదంతా కూడా భవిష్యత్ తరాలకు అందజేయవలసిన బాధ్యతగా దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పటి పిల్లలకు చరిత్ర గురించి ఏం తెలుస్తలేదు. మన అందరం కూడా ఎవరైతే ఈ మీటింగ్ లో పాల్గొంటున్నారో అందరూ కూడా బాధ్యత ఉంది అందరి మీద. భవిష్యత్ తరాలకు తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర గాని, మీరు అన్నట్టు వరంగల్ అంటేనే ఓరుగల్ అంటేనే పోరుగల్లు, ఎస్పెషల్లీ మేము కడవెండి దేవరుపుల ఆ ప్రాంతం అంతా కూడా చాలా ఉద్యమ భావాలతోని, అంటే బయట ఎలా అన్ని మేము చూస్తున్నాం. చిన్నప్పటి నుంచి కూడా నేను శ్రీనివాస్ ఒకటే స్కూలు, తమ్ముడు నా జూనియరు, అప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నాము. భవిష్యత్ తరాలకు తెలంగాణ గురించి తెలియజెప్పాల్సిన, అంటే తెలంగాణ సాయుధ పోరాటం మీద ఇప్పటి యువతరానికి ఇంట్రెస్ట్ లేదు. బేసిక్ గా తెలంగాణ వచ్చే వరకే వాళ్ళకు ఉంది. మీరు అన్నట్టు ఇవన్నీ కూడా చరిత్ర, నిక్షిప్తమైన చరిత్రను వెలుగుదీసి అందరికి కూడా పాఠ్యాంశంగా, మీరు ఎట్లా చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు, పాఠ్యాంశాలుగా చెప్పి మీ టీం అంతా కూడా అందరికి కూడా చాలా మంచి అవగాహన, చాలా విజ్ఞులు, అందరు చదువుకున్నవారు కాబట్టి తప్పకుండా అందరి బాధ్యత. మా వంతు ధర్మంగా మేమేం చేయాలో కూడా చెప్తే మా బాధ్యత తమ్ముడు ద్వారా మేము కూడా చేస్తాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. సీను, ధన్యవాదాలు. మీ అందరికి కూడా ఫౌండేషన్ అందరికి కూడా నమస్కారాలు. సీను, మీరు హలో వస్తలేదు. ఎక్కడున్నావు సీనన్నా? హలో ఆసనాల సీనన్నా. అంటే మరి మీటింగ్ లో నేను అయ్యో మరి మీరు వద్దంటే నేను ఊపోపోదునా? నేను మీటింగ్ లో గెస్ట్ నానా? హలో ఆసనాల సీనన్నా.
పిల్ల మహేంద్రన్న సీనన్న ఏదో మిస్సింగ్ ఉంది. సరే 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 ఆ. ఓకే ఓకే మిత్రులారా, మాకు ధన్యవాదాలు. దేశపతి గారు సీఎం కాన్వాయ్లో ఉండి చాలా బిజీగా ఉన్నానని చెప్పారు. మన దొడ్డిగొన ఫౌండేషన్ ఒక ప్రత్యేకమైన సందేశం ఇచ్చారు. ఇక ముందు కార్యక్రమంలో కూడా ఇన్వాల్వ్ అవుతాను, ఇది ఒక్కసారి క్షమించమని అన్నారు. ఇప్పుడు దొడ్డికొమరయ్య ఫౌండేషన్ అలాగే తెలంగాణ రచయిత సంఘంలో పనిచేసే బిల్లా మహేందర్ గారు ఈ అమరవీరుల దినోత్సవ అంతర్జాల సదస్సును ముగింపు మాటలు మాట్లాడుతున్నా కోరుతున్నాను. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. బిల్లా మహేందర్ గారు, హలో లేరా? స్వామన్న ఉన్నాడు, బిల్ల మహేంద్రన్ ఉన్నాడు. మన ఎక్కడున్నాడు? ఒక్క నిమిషం, మన తెలుగులో పెట్టుకున్నాడు. అడేది వస్తుంది, బిల్లా వస్తలేదు. అన్నయ్య మీరే మాట్లాడండి, కన్క్లూడింగ్ వర్డ్స్ మాట్లాడి క్లోజ్ చేయండి అన్న. స్వామన్న అన్న మీరే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి. దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ పక్షాన ఈరోజు ఒక అంతర్జాల వేదికను ఏర్పాటు చేసి దొడ్డి కొమరయ్య అమరత్వం పొందినటువంటి ఈ రోజును అమరవీరుల సంస్మరణ దినంగా, తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకోవడంలో భాగంగా నందిని సిద్ధారెడ్డి గారిని, అదేవిధంగా సుమిత్రానంద్ గారిని, దేశపతి శ్రీనివాస్ గారిని వక్తలుగా ఇవాళ ఆహ్వానించి మాట్లాడించాలని ముందుగానే నిర్ణయించుకున్నాం. అద్భుతమైనటువంటి సమాచారాన్ని, చారిత్రక నేపథ్యాన్ని నందిని సిద్ధారెడ్డి గారు అందించారు. ఇవాళ భవిష్యత్ తరాలకి కావలసినటువంటి సమాచారం అంతా కూడా సంక్షిప్తంగానే కావచ్చు, కానీ చాలా అద్భుతమైనటువంటి సమాచారాన్ని సిద్ధారెడ్డి సార్ గారు అందించారు. వారు ఈ సమావేశం లోపల పాల్గొని అద్భుతమైనటువంటి సమాచారాన్ని అందించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ పక్షాన తెలియజేస్తున్నాము. అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి అటు సాయుధ పోరాటం లోపల కావచ్చు, మరియు తెలంగాణ మలిదశ ఉద్యమం లోపల కావచ్చు, మహిళలు నిర్వహించినటువంటి పాత్ర గురించి చాలా అద్భుతమైనటువంటి ఉపన్యాసం చేశారు సుమిత్రానంద్ గారు. సుమిత్రానంద్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశపతి శ్రీనివాస్ గారు వాస్తవానికి ఈ సమావేశం లోపల పాల్గొని ప్రసంగించాల్సి ఉండే, వారు సీఎం కాన్వాయ్ లోపల ఉండడం వల్ల వారు ప్రసంగించలేకపోయారు. వారు మరొకసారి తప్పకుండా వారి సేవలను దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ వినియోగించుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ సమావేశం లోపల దాదాపు ప్రారంభం లోపల 135 మంది వరకు పాల్గొన్నారు. ఇప్పుడు ముగింపు సమయానికి 104 మంది ఈ సమావేశం లోపల ఉన్నారు. ఇంత అద్భుతమైనటువంటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆసనోళ్ళ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా బిల్లా మహేందర్ తెలంగాణ రచయితల సంఘం పక్షాన మరియు ఇటు దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ పక్షాన తను కూడా ఈ సమావేశం లోపల పాల్గొనడం జరిగింది. బిల్లా మహేందర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పాటలు పాడినటువంటి విజయ్ గారికి, తర్వాత రాములన్నకి, మిగతా మిత్రులందరికీ, పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ పక్షాన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తు లోపల కూడా దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ నిర్వహించేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేయడం లోపల మీ భాగస్వామ్యం ఉండాలని చెప్పి మరొకసారి మీ అందరినీ అర్థిస్తూ ఈ సమావేశం ముగిసినట్లుగా ప్రకటిస్తున్నాం. ధన్యవాదాలు.